వన్ మేడం వీడియో వస్తున్నదా? నాకు తెలియదు. వస్తాను స్టార్ట్ చేయండి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామిని, పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని, సుహాసిని సుమధుర భాషిణి, సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం ప్రార్థన చేయవలసిందిగా ఉషారెడ్డి గారిని చేస్తున్నానండి. ముందు ప్రప్రథమంగా 1 నిమిషం పాటు అందరము ధ్యానం చేద్దామండి. ఇప్పుడు ఓంకారము 3 సార్లు చేద్దామండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే, కవిం కవీనాం ఉపమస్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి, ధీనామవిత్రయవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్ గురుమేవ భజే, గురుణైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురౌ, మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం, ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం
కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్సు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు ఉషారాణి గారు. నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, ఏకాదశి, అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా గురువులందరికీ, ప్రత్యేకంగా మన గురువు గారైన ప్రభు గారికి వేద సంస్కృతిలో మనకి వ్యాయామాల గురించి చెప్తూ అందరినీ ఆరోగ్యంగా ఉంచుతూ ఉన్న ప్రభు గారికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు మన కార్యక్రమాన్ని డాక్టర్ విశాలాక్షి గారిని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజు మన తరగతిలో గురువు గారు మనకి షోడశ సంస్కారాల్లో 15వ సంస్కారం అయిన వివాహ సంస్కారం గురించి మొదలు పెట్టారు. దాన్ని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. న్యంకాకరేవ పుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేహి గిరిజాం. శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో చుంకారి భృంగతతి మంకానుపేత ససి సంకాశ వక్త్ర కమలాం. జగన్మాత్రే నమో నమః. ఇప్పుడు మనం వివాహ సంస్కారము ప్రారంభించుకున్నాము, కొంచెం చెప్పుకున్నాము, దాన్ని కొనసాగించుకుంటున్నాము. అంటే అగ్ని సాక్షిగా వివాహము సర్వదేవి దేవతల సమక్షంలో పితృదేవతల ఆశీస్సులు పొందుతూ ఏ విధంగా వివాహం చేసుకుంటారో వధూవరులు, దానిలో ఉన్న ఆధ్యాత్మికత, తాత్వికత, గొప్పదనము, జన్మజన్మల బంధముగా మనం భావించేది, సంఘాన్ని, దేశాన్ని కూడా, కుటుంబాన్ని ఆనందంగా నిలబెట్టి సంఘానికి, దేశానికి శుభాన్ని కలిగించేది అయినటువంటిది మన వివాహ బంధం. ఈ వివాహంలో ఇప్పుడు కొన్ని అంశాలు, చాలా అంశాలు, వాటి అంతరార్థాలు, వాటి మీనింగ్స్, భావాలు అన్నీ చెప్పుకున్నాము. తరువాతి అంశము సప్తపది. ఈ సప్తపది అనేది చాలా ముఖ్యమైనది మనకి వివాహాలలో. సఖా సప్తపద భవ అని అంటామంటే 7 మాటలు మాట్లాడిన, 7 అడుగులు కలిసి వేసిన వాళ్ళు స్నేహితులు అవుతారట. సో భార్యకి భర్త, భర్తకి భార్య నిజమైన స్నేహితుడు అని ధర్మరాజు యక్ష ప్రశ్నల్లో సమాధానం చెప్తారు. యక్షుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ సప్తపదిలో ఎంతో ఉదాత్తమైన ప్రార్థనలు, కోరికలు, వాళ్ళు కోరుకునే కోరికలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి.
మనది 7 జన్మల అనుబంధము అని చెప్పడానికి 7 అడుగులు వేయిస్తారు. ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క కోరిక కోరతాడు వరుడు. వధువు సరే అలాగే అని అంటుంది. పరమ అంటే అవి తాను కూడా కోరుతున్నట్లు. ఈ 7 కోరికలు భగవంతుణ్ణి కోరతారు వీళ్ళు. పరమాత్మ వీళ్ళకి ఈ కోరికలని అనుగ్రహిస్తాడు. సో మొదటి అడుగు వధువు ఇలా వేస్తూ ఉన్నప్పుడు వరుడు ఓం ఏకమిషే విష్ణు స్వానయతు అని అంటాడు. అంటే ఈ మొదటి అడుగులో శ్రీ మహావిష్ణువు మనకు సకల సుఖాలని, ఐశ్వర్యాన్ని, అన్న లాభాన్ని ఇస్తూ నిన్ను నడిపించుగాక అని అర్థం. ఓం ఏకమిషే విష్ణు స్వానయతు, ఓం ద్వే ఊర్జే విష్ణు స్వానయతు, ఓం త్రీణి రాయస్పోషాయ విష్ణు స్వానయతు, ఓం చత్వారి మాయోభవాయ విష్ణు స్వానయతు, ఓం పంచ పశుభ్యో విష్ణు స్వానయతు, ఓం షడ్ ఋతుభ్యో విష్ణు స్వానయతు, ఓం సఖే సప్తపదా భవ సామామనువ్రత భవ విష్ణు స్వానయతు. ఇవి 7 మంత్రాలు వధువు 7 అడుగులు వేస్తున్నప్పుడు వరుడు చెప్పేది. ఒక్కొక్క దానికి అర్థం ఏమిటంటే మొదటి పాదానికి హే ఓ వధువుతో కలిసి శ్రీ మహావిష్ణువు అన్నలాపమును, ఐశ్వర్యాన్ని మనకు ఇవ్వడం కొరకు నువ్వు మొదటి పాదమును వెయ్యి. శారీరకమైన, మానసికమైన బలాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడం కొరకు ప్రార్థిస్తూ 2వ పాదం వెయ్యి. పంచమహాయజ్ఞాలు మొదలైన నిత్య నైమిత్తిక కర్మల అనుష్ఠానమును అనుష్ఠించుట కొరకు కావలసిన శక్తిని, వనరులను సమకూర్చడానికి విష్ణువుని ప్రార్థిస్తూ 3వ అడుగు వెయ్యి. ఇంకా సౌఖ్యము పొందడానికి 4వ అడుగు. పశు లాభము, పూర్వకాలంలో పశు సంపదే పాడి పంటలు అనేవాళ్ళు. ఇప్పుడు మనకి ధనము రూపంలో, స్థలాల రూపంలో, అనేక రూపాలలో ఐశ్వర్యం అనేది ఉంటుంది. ఐశ్వర్యము పొందడానికి ఇవ్వమని ప్రార్థిస్తూ 5వ అడుగు వెయ్యి. 6 ఋతువులలోనూ కూడా మనము ధార్మిక కార్యాలని ఆచరించగలగాలని, 6 ఋతువులు మనకు శుభప్రదమై సుఖాలనివ్వాలని ప్రార్థిస్తూ 6వ అడుగు వెయ్యి. ఇంకా 7వ అడుగు ధర్మ రక్షణ కోసం ఋత్విక్కులను ప్రార్థించడానికి, మనం సకల సుఖాలు పొందడానికి అడుగులో అడుగు వేసి మనము ఇలా 7వ అడుగు వేస్తున్నాము అని వరుడు చెప్పగానే వధువు కూడా ప్రతి అడుగుకి 7 అడుగులకి ఆ వధువు కూడా 7 ఆకాంక్షలు, కోరికలు అన్ని తాను ఏమేమి ఎలా చెయ్యాలనుకుంటోందో, ఎలా ఉండాలని కోరుకుంటోందో అత్తవారింట్లో, ఆ కోరికలని ఆ అమ్మాయి తెలియజేస్తుంది. వరుడు దానికి అంగీకరిస్తాడు. వధువు మొదటి అడుగు వేస్తూ ధనం ధాన్యం చ మిష్టాన్నం వ్యంజనాద్యం చ యద్గృహే మదధీనం చ కర్తవ్యం వధూరాజ్యే పదే వదేత్. పదే అవదత్ అంటే మొట్టమొదటి అడుగు పెడుతున్నప్పుడు అత్తగారింట్లో, ఇప్పుడు నేను అడుగు పెడితే ఇంకా మన ఇల్లు, ఆ ఇంట్లో ధనాన్ని, ధాన్యాన్ని, వంటలు చేసేటటువంటి అన్నం, పప్పు, కూరలు, వ్యంజనాలు అంటే కూరలు అన్నీ అన్నమాట, వండేటటువంటి వంట ఇంటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని నా అధీనం చెయ్యి. ఈ రోజు నుంచి నేను మన ఇంట్లో అందరికీ, నీకు, మీ అమ్మ నాన్నలకి, ఆత్మీయులు ఉన్న సభ్యులు ఎవరెవరు ఉంటారో వారందరికీ చక్కగా, రుచికరంగా, శుచిగా, భక్తితో వంట చేసి పెడతాను అని మొదటి కోరిక కోరుతోంది. 2వది కుటుంబం రక్షయిష్యామి సదా తే మంజుభాషిణి దుఃఖే ధీర సుఖే హృష్ట ద్వితీయే సా అబ్రవీద్వచః పతిభక్తి రతా నిత్యం క్రీడిష్యామి త్వయా సహ త్వదన్యం న నరం మంస్యే తృతీయేన అబ్రవీదిదం లాలయామి చ కేశాంతం గంధమాల్యానులేపనైః కాంచనైః భూషణైః తుభ్యం తురీయే సా పదే వదేత్ ఆర్తే ఆర్తా భవిష్యామి
సుఖ దుఃఖ విభాగిని తవాజ్ఞాం పాలయిష్యామి పంచమే సా పదే వదేత్ యజ్ఞే హోమే చ దానాదౌ భవిష్యామి త్వయా సహ ధర్మార్థ కామ కార్యేషు వధూః షష్ఠే పదే వదేత్ అత్రాంసే సాక్షిణో దేవాః మనోభావ ప్రబోధినః వంచనం న కరిష్యామి సప్తమే సా పదే వదేత్. ఇంట్లో ఉన్న ధనం ధాన్యం వ్యంజనాలన్నీ నా తినలో ఉండాలి, వంటింటికి ఆధిపత్యం కోరుకుంది మొదటి దాంట్లో. రెండవ అడుగు వేస్తూ మంత్రంలో నేను మధుర భాషిణిగా ఉంటాను, కుటుంబ రక్షణినిగా ఉంటాను, రక్షిణిని, నేనందరి రక్షణ భారం తీసుకుంటాను, వహిస్తా, దుఃఖమునందు ధీరత్వాన్ని కలిగి ఉంటా, సుఖంలో సంతుష్టనయి ప్రవర్తిస్తూ ఉంటా, పతివ్రతనయి నీ వెంట నడుస్తూ ఉంటాను, నిన్ను తప్ప అన్య పురుషుని నా మనస్సులో కూడా పొరపాటునైనా తలవను. మూడవ మంత్రంలో చెప్తోంది నీతో పాటే ఆనందంగా నేను ఉంటాను. ఇలా 4, 5, 6 అన్నింటల్లో నేను చక్కగా గంధమాల్య ఆభరణాలని ధరిస్తాను, అందంగా కనిపిస్తాను, నీకు ఎల్లప్పుడూ కూడా నిన్ను అలరిస్తాను, నీకు ఆనందాన్ని కలిగిస్తాను, నీ దుఃఖంలో పాలు పంచుకుంటాను, నీ సుఖంలో సుఖంగా ఉంటాను, నీ ఆజ్ఞకి బద్ధురాలినయి నేను ప్రవర్తిస్తాను. యజ్ఞ హోమ దానాదుల యందు ధర్మార్థ కామాల యందు కూడా అన్ని సర్వ ధర్మ కార్యాలలో నీకు నేను తోడుగా ఉంటాను. నేను ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నాను, నా ఈ ప్రతిజ్ఞ యందు అంతర్యాములైన దేవతలందరూ కూడా సాక్షులు, నిన్ను నేను ఎప్పుడూ మోసగించను, నేను చేసిన ప్రతిజ్ఞను మీరను అని ఆ అమ్మాయి చెప్తోంది. ఇవన్నీ కూడా సప్తపది అడుగులు వేస్తూ వధువు ప్రత్యక్షంగా చేసే ప్రతిజ్ఞలు. వరుడు కొన్ని కోరికలు కోరాడు, వధువు కొన్ని ప్రతిజ్ఞలు చేసింది. ఇంతటి పవిత్రమైన భావనలతో ఒప్పందాలతో భార్యాభర్తలు ఏకమవుతున్నారు మన వివాహ వ్యవస్థలో. అప్పటి నుంచి అందుకని ఎందుకైతే ఈమె ఇలా ప్రతిజ్ఞలు చేసిందో ఆ కారణం వల్ల అప్పటి నుంచి వివాహం అయినప్పటి నుంచి ఈ వధువు యొక్క గోత్రము భర్త యొక్క గోత్రం అవుతుంది. ఆమె ఇంకా తన పుట్టింటి గోత్రము పుట్టింటిదే, కానీ తనది అయిన గోత్రము అత్తవారింటిది, భర్తది. ఇది గృహస్థాశ్రమ స్వీకారానికి పరమావధి ఈ సప్తపది అనేది. దాంపత్య జీవిత ప్రారంభానికి ఇదే నాంది. వివాహ బంధం దీని వల్ల దృఢపడుతుంది. ఈ సప్తపది గమనము ఇలా 7 అడుగులు వేయడం పూర్తయిన తరువాత వరుడి వల్ల వధువు యొక్క శిరస్సు పైన ఇలా అభిషేకం చేయబడుతుందంటే వరుడు వధువుని జలంతో ఇలా ప్రోక్షణ చేస్తాడు. తర్వాత బ్రహ్మగారు వరుడికి ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తారు. వరుడు వధువు యొక్క కుడి భుజం మీద ఇలా చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తాడు. ఇద్దరూ కలిసి ధ్రువ నక్షత్రాన్ని చూసి మన ఈ వరుడు వధువుతో మన బంధము కూడా అంత దృఢంగా ఉండాలి అని కోరతాడు. తర్వాత ఇలా ఆ వధువుతో అంటాడు, వధువు యొక్క హృదయం మీద చెయ్యి వేసి వరుడు ఇలా అంటున్నాడు ఒక మంత్రం, ఓం మమ వ్రతే తే హృదయం దధామి, మమ చిత్తం అనుచిత్తం తే అస్తు, మమ వాచమేకం అనాజుషస్వ, ప్రజాపతి స్వ నియునక్తు మహ్యం. అంటే నీ హృదయమును నా హృదయమునందు చేర్చుము, నీ చిత్తమును నీ మనస్సును నా మనస్సులో నిలుపు, ప్రసరింపజెయ్యి. నేనే నీవుగా నీవే నేనుగా మన మనస్సులు ఏకమై ఉండాలి. ఎప్పుడూ కూడా నా మనస్సును ఎరిగి నీవు ప్రవర్తించు. నన్ను ప్రసన్నుడిగా చేయటంలో బృహస్పతి నిన్ను ప్రవర్తింపజేయుగాక. అంటే బృహస్పతి దేవ గురువు అయిన ఆయన అనుగ్రహం వల్ల నీ మనస్సు ఎప్పుడు నా యందు లగ్నమై నాకు ఆనందం కలిగించుగాక, నన్ను వ్యతిరేకించకుందువుగాక. అంటే దెబ్బలాడుకోకూడదు ఇద్దరు అని. ఇలా ఈ మంత్రాన్ని చదువుతూ వరుడు వధువు హృదయాన్ని తాకుతాడు. అంటే
ఆమె హృదయంలో తానుండాలి, తన హృదయంలో ఆమెను ఉంచుకుంటాడు. తర్వాత మళ్ళీ వధువును చూస్తూ, ఆమె కళ్ళలోకి, ఆమె ముఖాన్ని చూస్తూ ఇలా ఒక అత్యంత పవిత్రమైన మంత్రాన్ని చెప్తాడు. ఆ మంత్రానికి సకల దేవతల ఆశీస్సులు ఉన్నాయి. చాలా శక్తివంతమైన మంత్రం అది. ఓం సుమంగళీరియం వధూరిమాం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వా యథాస్తం విపరేతన. వేదమంత్రం ఇది. ఈ వధువు మంగళ స్వరూపిణి. ఈమెతో కలిసి నేను సకల మంగళములను శుభములను పొందుదును గాక. ఈమెకు సౌభాగ్యమును ఇవ్వవలసినది అని పరమాత్మను, భగవంతుడిని, అమ్మవారిని ప్రార్థిస్తాడు. తర్వాత ఆవిడను, తన భార్యను, వధువును తన ఎడం తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. భర్త యొక్క వామాంక స్థిత అయిన తరువాత ఆమె 7 శ్లోకాలు పఠిస్తూ మళ్ళీ 7 ప్రతిజ్ఞలు చేస్తుంది. తన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. ఎడం తొడ భార్యది, కుడి తొడ మీద కూతుర్ని కూర్చోబెట్టుకోవాలన్నమాట. 7 ఉన్నాయి కానీ నేను 1 2 చెప్తాను. 7 చెప్పడానికి చాలా టైం పడుతుంది. తీర్థవ్రతోద్యాపన యజ్ఞదానం మయా సహత్వం యది కిం న కుర్యాః వామాంగ మాయామి తదా త్వదీయం జగాద వాక్యం ప్రథమం కుమారి. హవ్యప్రదానైరమరాన్ పితృంశ్చ కవ్యప్రదానైర్యది పూజయేథాః వామాంగ మాయామి తదా త్వదీయం జగాద కన్యా వచనం ద్వితీయం. కుటుంబ రక్షాభరణే యది త్వం కుర్యాః పశూనాం పరిపాలనంచ వామాంగ మాయామి తదా త్వదీయం జగాద కన్యా వచనం తృతీయం. ఇలా చాలా చెప్తూ నీ అలాంటి ధార్మికమైన కార్యాలు నిర్వహించడంలో నేను నీ ఎడమ తొడ మీదికి వస్తాను, నీ ఎడమ భాగానికి వస్తా, నీతో కలిసి ఆ ధార్మిక కార్యాలన్నీ చేస్తాను అనంటూ, అంటే వ్రతం, ఉద్యాపనలు, యజ్ఞాలు, దానాలు, నిత్య నైమితిక కర్మలు ఏవి చేస్తున్నా, పితృకార్యాలు చేసినా, దైవ కార్యాలు చేసినా, కుటుంబ రక్షణ కోసం ఏ పనులు చేసినా, పశు పక్షుల రక్షణ, వారి పశు రక్షణ, ఆవులు ఉండేవి చాలా, వాటి రక్షణలో నేను నీకు సహకరిస్తాను. అలాగే నేను తీర్థము, వ్రతము, ఉద్యాపన, యజ్ఞం, దానం మొదలైన సమస్త ధర్మ కార్యాలు చేసేటప్పుడు కూడా మీకు ఎడమ భాగంలో ఉంటాను. ఇలా అనేకమైన ప్రతిజ్ఞలన్నీ చేస్తుందన్నమాట. గృహ కార్య నిర్వహణలో, ఇంటి సభ్యుల ఆరోగ్య ఆనంద రక్షణలో, ఆమె చేయవలసిన, అతను చేయవలసిన కర్తవ్యాల పాలనలో, అన్నింటిలో కూడా మీకు వామాంగ రూపిణిగా నేనుంటాను అంటూ ప్రతిజ్ఞలు చేసింది. ఇంకా ఆయన చాలా ఆనందపడతాడు. వధువు చేసిన ఈ ప్రతిజ్ఞకి ఆనందించి ఆమెతో మళ్ళీ ఇలా అంటాడు భార్యతో, మదీయ చిత్తాను గతం చ చిత్తం సదా మదాజ్ఞా పరిపాలనం చ పతివ్రత ధర్మ పరాయణాత్వం కుర్యాత్ సదా సర్వమిమం ప్రయత్నం. నీవు సదా పాతివ్రత్య ధర్మాన్ని ఆసక్తురాలివై పాటిస్తూ ఎల్లప్పుడూ నా యందు చిత్తము కలదానివి అగుము. నా ఆజ్ఞలను పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. నా ప్రతిజ్ఞకు తగిన విధంగా నీవు కార్యములు చేయుట యందు శ్రద్ధ కలదానివి అవ్వాలి అనంటూ ఇలా కోరుకున్నాడు. ఆమె మళ్ళీ అన్నిటికీ కూడా పాఠం అనంటూ అలాగే అని ఆనందంగా అంగీకరిస్తుంది. తర్వాత మళ్ళీ మంత్రాలు చదువుతూ వధువు పాపిటలు సింధూరం పెడతాడు వరుడు. అది అప్పటి నుంచి ఆమె ఇంకా జీవితాంతము ఈ పాపిట ప్రారంభంలో సింధూరం పెట్టుకోవాలి. ఈ సింధూరం చూడగానే ఎవరికైనా సరే ఆమె వివాహిత అని తెలుస్తుంది గనక గౌరవంగా ప్రవర్తిస్తారు ఆమె విషయంలో. తర్వాత వివాహ సంస్కారంలో ముఖ్యమైన ఇంకొక భాగము అరుంధతి నక్షత్ర దర్శనము, నమస్కరించడం, తర్పణాలు సమర్పించడం. సో అరుంధతి వశిష్ఠ మహర్షి వారి దంపతులను స్మరించి నమస్కరించి, బ్రహ్మగారు అరుంధతి నక్షత్రాన్ని వీళ్ళిద్దరికీ చూపిస్తే వరుడు వధువుకి అదుగో చూడమని అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు.
అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ, అంటే అరుంధతి నక్షత్రం చాలా చిన్నదిగా ఉంటుంది. అరుంధతి నక్షత్ర న్యాయము అని ఉంది మన సంస్కృత వాంగ్మయంలో. న్యాయములు అని ఉంటాయి. అరుంధతి నక్షత్రం చిన్నది కనిపించదు గనక అదిగో మంచం కోళ్ళల్లా 4 నక్షత్రాలు, వాటి నుంచి తోకల 3 నక్షత్రాలు, అందులో అదిగో ఆ మధ్యద బాగా మెరుస్తోందే ప్రకాశిస్తూ, దాని పక్కన మినుకు మినుకు అంటూ చిన్న నక్షత్రం ఉందే, అది అరుంధతి నక్షత్రము. ఆ మాతకి నమస్కరించు, ఆ దంపతులకి నమస్కరించు అని చెప్తాడు వరుడు. ఇద్దరూ కలిసి నమస్కరిస్తారు. ఎంతమందో పతివ్రతామ తల్లులు ఉన్నారు కదా. మహర్షులందరూ అందరి భార్యలు పతివ్రతలే అయినా ఎందుకు అరుంధతి నక్షత్రాన్నే మనం దర్శిస్తాము? ఎందుకు కొత్తగా పెళ్ళైన దంపతులను అరుంధతి నక్షత్రాన్నే దర్శించి నమస్కరించమని చెప్తారు బ్రహ్మగారు అంటే, మన అత్యంత పవిత్రమైన సనాతన ధర్మంలో అసంఖ్యాకులైన పతివ్రతామ తల్లులు ఉన్నారు. దేవతా దంపతులు, ఋషి దంపతులు, మానవులలో కూడా అందరూ కూడా మన సనాతన ధర్మంలో పాతివ్రత్య మహిమ కలవారే, పతివ్రత ధర్మంతో జీవితాలు గడిపేవారే. కానీ ఋషి పత్నులందరూ పతివ్రతలే అయినా ఎందుకు మనం ఈ అరుంధతి మాతనే దర్శిస్తాము అని అంటే, మిగతా మహర్షుల భార్యలు అలా నక్షత్ర మండలంలో కూడా భర్త పక్కన లేరు కదా, విడిగా ఉన్నారు. కేవలము అరుంధతి మాత ఒక్క లవలేశ మాత్రం కూడా, సెకండ్ కూడా, క్షణం కూడా భర్తని వదిలి ఉండలేక వశిష్ఠ మహర్షి నక్షత్రంగా ఆకాశంలోకి వెళ్ళగానే ఆవిడ కూడా నక్షత్ర రూపాన్ని ధరించి భర్త పక్కన చేరింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్త సాన్నిహిత్యాన్ని వదలదు. కనుక వధువు కూడా అదే విధంగా భర్తతోనే కలిసి ఉండాలి, వదలకూడదు అనే ధర్మాన్ని బోధించడానికి అరుంధతి వశిష్ఠులని దర్శింపజేసి అరుంధతి మాతకు ప్రత్యేకంగా నమస్కరింపజేస్తారు. ఇలాంటి ఎన్నో రహస్యమైన గూఢమైన రహస్యాలతో ఉంటుంది మన వైదిక విధానంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ అన్నది. ఈ వివాహ సంస్కారము అన్ని సంస్కారాలలోకి కూడా చాలా శక్తివంతమైన మంత్రాలతో వరుడు వధువులను ఏకము చేసే సంస్కారం. ఆ మంత్రాలతో వరుడిని వధువుని కూడా మన పెద్దలు మహర్షులు సంస్కరింపజేస్తున్నారు. ఎందుకు అంటే, ఎక్కడో పుట్టినటువంటి అమ్మాయి అబ్బాయి కలిసి ఇంకా ఈ క్షణం నుంచి జీవితాంతము కలిసి అవినాభావంగా ఉండాలి. అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా భావనలతో వాళ్ళిద్దరూ ఏకమవ్వాలి. ఎలా అవగలుగుతారు అంటే, మంత్రముల శక్తి వల్ల, జన్మ జన్మాంతరం సంస్కారాల వల్ల ఎప్పుడో ఉన్నటువంటి ఆ బంధము ఇప్పుడు ఇక్కడ మనకి వ్యక్తమవుతోంది ఈ భార్యాభర్తల రూపంలో. కనుక మన మహర్షులు ఏర్పాటు చేసిన ప్రతి సంస్కారంలో కూడా ప్రతి వైదిక క్రియాకలాపాల్లో కూడా సర్వమానవ హితప్రదమైన ఎన్నో అంశాలుంటాయి, ఎన్నో అంతరార్థాలుంటాయి, ఎన్నో నిగూఢమైన సత్యాలుంటాయి, ఆనందంగా జీవితాన్ని నడిపించే సూత్రాలుంటాయి. వాటిని మనం తెలుసుకోవాలి. మహర్షులు ఏర్పాటు చేసిన మన వివాహ సంస్కారంలో ప్రతి అంశంలో చెప్పే మంత్రాల అంతరార్థాలను మనం గ్రహించాలి. సుముహూర్త సమయంలో వధూవరులు పరస్పరం ఒకరి తలపైన ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు కదా. రెండు కలిపి దంచి ముద్ద చేసిన ముద్దని బ్రహ్మరంధ్ర స్థానంలో పెట్టుకుంటారు. అలా జీలకర్ర బెల్లం పెట్టించేటప్పుడు వధూవరులిద్దరూ కూడా, అంటే అలా పెట్టుకునేటప్పుడు వీళ్ళిద్దరూ పరస్పరము ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ పెట్టుకోవాలి. అలా చేతులు తల మీద ఉన్నంతసేపు పరస్పరము వరుడు వధువు కళ్ళలోకే చూడాలి, వధువు వరుని కళ్ళలోకే చూడాలి. కానీ ఫోటోగ్రాఫర్ల కోసమో బంధువులో చుట్టాలో ఎవరో వచ్చారనో ఇటు అటు చూడకూడదు అని మన శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఇలా బాగా దంచి ముద్ద చేసిన బెల్లము జీలకర్ర కలిపిన ఆ ముద్ద
ఇలా సహస్రార చక్రం మీద బ్రహ్మ రంధ్రం మీద పెట్టగానే ఎప్పుడు వీళ్ళిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారో అప్పుడు ఈ ముద్ద ద్వారా ప్రసరించిన అయస్కాంత శక్తి అది ఆ బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి వెళ్ళి కళ్ళ ద్వారా ఆ ఎదటి వారిలోకి ప్రవహిస్తుంది. అప్పుడు ఆ కళ్ళతో చూసినప్పుడు ఎవరిని చూస్తే దేనిని చూస్తే వారి మీద దాని మీద ప్రగాఢమైన అవినాభావమైన ప్రేమ భావన కలుగుతుంది. కనుక వధువు వరుడిని చూస్తే వరుడిని ప్రేమిస్తాడు, వరుడు వధువును చూస్తే వరుడు వధువును ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు, జీవితాంతం వదలకుండా ఉంటారు. అదే వేరే వాళ్ళని చూస్తే ఆ ప్రేమ అటు మరలిపోతుంది అని చెప్తారు, కనుక చూడకూడదు. జీలకర్రను జీలకర్ర అంటే జీరా అని అంటాం మనం. నా జరా విద్యతే యస్మాత్ అన్నారు. అది వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వదు, వార్ధక్యం రాకుండా చేస్తుంది. శరీరానికి శారీరకమైన మానసికమైన యవ్వనత్వాన్ని కలిగించే శక్తి జీలకర్రకుంది. ఇంకా బెల్లము అనేది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఈ రెండు కలిపిన ఆ మిశ్రమము ముద్ద కలిపేటప్పటికి దానిలో నుంచి ఒక విధమైన అయస్కాంత శక్తి ఆకర్షణ అనే శక్తులు ఉద్భవిస్తాయి. ఆ అయస్కాంత గుణము ఇలా లాగుతుంది పరస్పరం, ఈమెని అతని వైపు, అతన్ని ఈమె వైపు. ఎవరి చేతి ద్వారా ఈ మిశ్రమ ముద్ద వేరే ఒకరి శిరస్సు మీద సహస్రార చక్రం మీద ఉంచబడుతుందో అలా ఉంచడం వల్ల సహస్రార చక్రము ఇలా విచ్చుకుంటుందిట. మొగ్గగా ఉన్నది ఇలా విచ్చుకుంటుంది. ఆ చేతిలో ఉన్న చక్రాల ద్వారా స్పర్శ వల్ల అది ఇలా పెట్టగానే విచ్చుకుని అది లోపలికి ప్రసరిస్తుంది. అంటే వీరి హృదయంలో వారి పట్ల ఉన్న ప్రేమ ప్రసరిస్తుంది పరస్పరం ఇద్దరికి కూడా. దాని వల్ల వాళ్ళకి తెలియకుండానే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఆకర్షణ, విడిచి ఉండలేని తనము. ప్రేమ అంటే ఈంగ్ ప్రాపణే అనే ధాతువు, ప్రా అనే ఉపసర్గ. సో విడిచి ఉండలేని తనాన్నే ప్రేమ అని అంటాం. సో అలా వాళ్ళ హృదయాల్లో అప్పటి నుంచి ప్రేమ అంకురిస్తుంది, చిగురిస్తుంది, అది వృద్ధి చెందుతుంది. ఇంతటి గొప్ప వైజ్ఞానిక రహస్యం ఇది మన జీలకర్ర బెల్లం పెట్టడంలో ఉన్నది. అంత గొప్పది మన వివాహ సంస్కారం. జీలకర్రను నూరి బెల్లంతో కలిపి ముద్ద చేశాక ఇంకా మళ్ళీ జీలకర్రను బెల్లాన్ని విడి చెయ్యలేము, వేరు వేరుగా చేయలేము. ఏదో బియ్యము శనగపప్పు కలిపితే మనం దాన్ని ఏరచ్చు, ఈ ముద్దలో నుంచి జీలకర్రని బెల్లాన్ని వేరు చేయలేం. అదే విధంగా ఎలా అయితే దీన్ని వేరు చేయలేమో మీరిద్దరు ఈ క్షణం నుంచి జీవితాంతము వేరు చెయ్యలేని విధంగా అవినాభావంగా ఉండాలి అని పెద్దలు మనకి, మహర్షులు మనకి ఈ సంకల్పంతో ఈ పద్ధతిని ఏర్పాటు చేశారు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి అలా మనకి వైజ్ఞానిక పరమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక పరమైన అంతరార్థము జీలకర్ర బెల్లం. మనం అందుకే జీలకర్ర బెల్లం పెట్టగానే వివాహం జరిగినట్లే మనం భావిస్తాము. అదే నిజానికి ఆ సమయంలో వరుడు వధువుని, వధువు వరుడిని చూడటమే చూపులు కలిసిన శుభవేళ అంటాం కదా. అదే నిజానికి ఇలా తొలి చూపులోనే ప్రేమించడం అంటే ఇది. భార్యని భర్త, భర్తని భార్య ప్రేమించాలి. సో ఇలా మీరిద్దరూ కూడా అవినాభావంగా ఉండండి అనే గొప్ప అనేక అంటే ఇంకా సాంఘికమైన అంతరార్థం కూడా ఉంది. సంఘంలో ఎప్పుడైతే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో వారి పిల్లలు కూడా చక్కగా మానసికంగా శారీరకమైన ఎదుగుదల ఉంటుంది వాళ్ళకి. సంఘంలో అందరూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ అందరితో మాతృభావన పితృభావనలతో వేరే వారితో ప్రవర్తిల్లుతూ ఉంటే సంఘంలో అరాచకత్వమే ఉండదు, దుర్మార్గాలే ఉండవు, సాంఘికంగా శుభం కలుగుతుంది మన ఈ వివాహ వ్యవస్థ వల్ల. కనుక ఈ జీలకర్ర బెల్లం పెట్టడం అన్నది, వివాహ బంధము అన్నది చాలా ఉదాత్తమైనవి. తరువాత ఈ జీలకర్ర బెల్లం అయ్యాక మళ్ళీ ఈ అమ్మాయికి మళ్ళీ మతపర్కాలు పెట్టడం, ఆమె వెళ్ళి
మధుపర్కాలు కట్టించి వధువుని తేవడం, తెచ్చేటప్పుడు దీపాలు, జ్యోతులు, అదంతా పెద్ద మనందరికీ తెలిసిన ప్రాసెస్. తరువాత ఆ అమ్మాయి మెడలో వరుడు వధువు మెడలో మంగళసూత్ర ధారణ చేస్తాడు, మంగళసూత్రాలు కడతాడు. కట్టేటప్పుడు ముందు అత్తవారింటి మంగళసూత్రం ముందు కడతాడు, తర్వాత పుట్టింటి వారి మంగళసూత్రం కడతాడు. ఆ మంగళవాద్యాలు మోగుతూ ఉంటే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం అని ఆ మంత్రాన్ని చెప్తూ వరుడు కడతాడు. అంటే బ్రహ్మగారు చెప్తూ చెప్పిస్తారు ఇతని చేత. అలా కట్టేటప్పుడు 3 ముళ్ళు వేస్తారు. ఇలా 3 ముళ్ళు ఎందుకు వేస్తారు అన్న దాని వెనకాల కూడా గొప్ప అంతరార్థం ఉంది. ఆధ్యాత్మిక పరమైన, భౌతిక పరమైన, సాంఘిక పరమైన అనేక రకాల వైజ్ఞానిక పరం కూడా దీంట్లో చెప్పుకోవచ్చు కలిపి. అనేక కారణాలు ఎందుకు 3 ముళ్ళు వేస్తాము అంటే, మెయిన్ గా ఆధ్యాత్మిక పరంగానే మనం అర్థాన్ని తీసుకుంటే 3 ముళ్ళల్లో మన ఒక ముడి వేసేటప్పుడు నీ స్థూల దేహము నా స్థూల దేహము ఈ 2 ఒకటవ్వాలి అంటూ ఒక ముడి వేస్తాట. రెండవ ముడి నా సూక్ష్మ శరీరము నీ సూక్ష్మ శరీరము అంటే ఇంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఏకమవ్వాలి అనంటూ రెండవ ముడి వేస్తాడు. ఇంకా మూడవ ముడి వేసేటప్పుడు నీ కారణ శరీరము నా కారణ శరీరం, నిజానికి అవి ఎప్పుడూ విడివిడిగా ఉంటాయి. ఏ జీవుడి వాసనలు వాడివే, ఏ జీవుడి కర్మల ఫలం వాళ్ళదే. కానీ ఎప్పుడు దాంపత్యంతో ఏకమవుతారో ఆ వాసనలు కూడా పూర్వజన్మ సంచిత కర్మ ఫలాలు ఏవైనా సరే, మంచి చెడులు, అవన్నీ కూడా నీవి నావి ఏకమవ్వాలి. నీ పాప పుణ్యాలని నేను, నా పాప పుణ్యాలని నీవు, మనము సంరక్షించుకుంటూ పాపాలని తొలగించుకుంటూ ధర్మాన్ని పుణ్యాన్ని పెంచుకుంటూ మనము కలిసి జీవిద్దాము అని చెప్పడానికి 3వ ముడిని వేస్తాడు. ఇలా 3 ముళ్ళు వేసి పరస్పరము మనము సహకరించుకుంటూ ధర్మబద్ధంగా జీవిస్తూ సద్వాసనలను ఏర్పరచుకుంటూ ఆనందంగా జీవిద్దాము అని చెప్తాడనమాట. సో ఈ మంగళ సూత్రంతో వరుడు వధువు యొక్క స్థూల సూక్ష్మ కారణ దేహాలకు తన స్థూల సూక్ష్మ కారణ దేహాలతో అనుబంధాన్ని కలిగిస్తున్నాడు అని అర్థం. ఇంత గొప్ప తాత్వికత వేరే ఏ వివాహ వ్యవస్థలోనూ ప్రపంచ మానవులలో ఎక్కడా లేదు. అత్యంత పవిత్రమైనది ఇది. ఇంకొక అర్థము, భౌతిక అర్థం 3 ముళ్ళు వేయడానికి ఏమిటి అంటే, సత్వ రజస్ తమో గుణాలు అనే 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 ముళ్ళు కూడా 3 గుణాలకు ప్రతీకలు. సత్వరజస్ తమో గుణాలు సామ్యావస్థలో ఉంటే అక్కడ ఇంకా నిష్క్రియం ఏది ఉండదు. ఆ గుణాలలో హెచ్చు తగ్గుల వల్ల ప్రకృతి గుణాలు, భావాలు, ప్రవర్తన అంతా కూడా ఉంటుంది. కనుక ఈ 3 ముళ్ళ ద్వారా మనము త్రిగుణాలని సమపాళ్లలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ సత్వగుణాన్ని వృద్ధిపరుచుకుందాము అనే కోరిక ఉంది. ఇంకా ఈ 3 ముళ్ళు త్రిమూర్తులకు ప్రతీకలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మనలను రక్షించుదురుగాక. మనం కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులము అవగలగాలి. జీవితంలో సంతానాన్ని కనాలి, వారిని పెంచాలి, వృద్ధి చెయ్యాలి. మనము పరమాత్మలో లీనం చేసుకోవాలి. అదే ఇంకా ఈ 3 ముళ్ళ ద్వారా త్రిశక్తులను, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలను ఆవాహన చేసి ప్రార్థించి ఆ త్రిశక్తుల, త్రిమాతల అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని కోరుతున్నారు. అంటే మహా గౌరీదేవి అంటే మంగళ గౌరీదేవి, యావజ్జీవ సౌమంగళ్యాన్ని ఇవ్వమని మంగళ గౌరీదేవిని ప్రార్థిస్తారు. మహాలక్ష్మీదేవిని మంచి గుణాలని, మంచి బుద్ధిని, ఐశ్వర్యము అంటే కేవలము ధనము, డబ్బు, బిల్డింగ్లు మాత్రమే కాదు, మంచి శీల సంపద, మంచి భార్యాభర్తలు, మంచి పిల్లలు, మంచి జ్ఞానము, విద్య, మంచి ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, మంచి పొజిషను, సర్వము కూడా ఐశ్వర్యమే. ధనం అగ్నిర్ ధనం వాయు ధనమింద్రో బృహస్పతి అని మన మంత్రంలో కూడా చెప్తారు.
ప్రకృతి అంతా ధనమే, పంచభూతాలు ధనము, పంచ ప్రాణాలు ధనం, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అన్ని ధనం. అవన్నీ సమృద్ధిగా పుష్టిగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఇంకా లక్ష్మీం తనోతి అంట. లక్ష్మ అంటే ఒక గుర్తు, మనదైన ప్రత్యేకత మనకి ఉండాలి. అది లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతుంది. ఇంకా పార్వతీదేవిని చెప్పుకున్నాం, మంగళ గౌరీదేవి అని. ఇప్పుడు మహాలక్ష్మిని చెప్పుకున్నాము, మహా సరస్వతీదేవి. ఆవిడ అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. సరస్వతీ మాత అనుగ్రహం ఉంటేనే మన బుద్ధి, మన తెలివి, మన ఆలోచనలు పనిచేస్తాయి. అవి సక్రమంగా ధర్మంగా పనిచేయాలి, ధార్మిక మార్గంలో వెళ్ళాలి. మనకి వాక్ శక్తి ఉండాలి, వాక్ శుద్ధి ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి భావాలు కలగాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, మంచి ఫలాన్ని పొందాలి. చక్కని జ్ఞానాన్ని ఇవ్వమని, మంచి మాటలు మాట్లాడగల శక్తిని ఇవ్వమని మనం ఆ సమయంలో అక్కడ ప్రార్థిస్తాము, వరుడు వధువు ఇద్దరు కూడా. ఇంకా మంగళ సూత్రము అని అంటాం కదా, మంగళ సూత్రాలని కడుతున్నాడు ఇతను. మంగళప్రదమైన సూత్రము, సూత్రం అంటే తాడు, దారము, మామూలు పసుపు తాడు, దారం తీసుకుని పత్తితో చేసిన దారాన్ని, ఉడికిన దారం, దానిని చక్కగా పసుపుతో మొత్తం పసుపు కలిపి శుద్ధి చేసి 9 పోగులు పోసి మంగళసూత్రంగా తయారు చేస్తాము. ఆ మంగళసూత్రంలోకి అంటే ఆ సూత్రము అత్యంత పవిత్రమైన సూత్రంలోకి ఒక బంగారు గుర్తు, దానిని మంగళసూత్రం అంటున్నాం. ఇప్పుడు మనం దానిని గుచ్చుతాము. ఆ బంగారంతో ఎందుకు చేసినది మంగళసూత్రాలలా మనకి కడతారు అని అంటే, బంగారము అనేది అన్ని మెటల్స్ లోకి కూడా పవిత్రమైంది, శక్తివంతమైంది, తేజోవర్ధకము, మన దేహ కాంతిని, బుద్ధి కాంతిని, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది కనుక బంగారం. ఇంకొకటి మన వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, పూర్వకాలంలో ఎవరికి కూడా ఆస్తులు పాస్తులు ధనం అనేది పెద్ద ఉండేది కాదు. ఇప్పుడిప్పుడు సాఫ్ట్వేర్ నుంచి, గ్లోబలైజేషన్ నుంచి అన్ని ప్రపంచ దేశాలు చాలా ధనవంతమైనవిగా అవుతున్నాయి. సో పూర్వకాలంలో ఎప్పుడైనా సంపాదన లేక, ధనం రాక, పిల్లల్ని పోషించడం, కుటుంబం నడపడం ఇబ్బంది కలిగితే భార్య పసుపు కొమ్ములు మెడలో కట్టుకుని ఈ బంగారు మంగళసూత్రాలని తాకట్టు పెట్టో అమ్మో ధనంతో కుటుంబం పోషించుకునేవాళ్ళు. అలా ఉపయోగపడుతుంది అని కూడా పెద్దలు భావించి కట్టేవాళ్ళని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ నిజానికి మన నమ్మకం, సంప్రదాయం ప్రకారం ఒకసారి మెడలోకి మంగళసూత్రాలు వచ్చాక, ఆవిడ మరణించాక, శరీరాన్ని వదిలి ఆ జీవుడు వెళ్ళిపోయాకే దాన్ని బయటికి తీస్తాము. అదే మనం అందరము కోరుకునేది, మన సంప్రదాయంలో ఉన్నది కూడా. సరే, ఈ మంగళసూత్ర ధారణ తరువాత అత్యంత వేడుక, మనస్సుకి ఆనందాన్ని కలిగించే ఒక పెద్ద ఉత్సవం లాంటిది తలంబ్రాలు పోసుకోవడం. వరుడు వధువు కూడా చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. ఇరుపక్షాల బంధువులు కూడా ఆసక్తిగా అందులో భాగస్వాములు అవుతారు. తలంబ్రాలు కానీ ఈ తలంబ్రాలు పోసుకోవడంలో కూడా ఆధ్యాత్మికత, మంత్రశక్తి ద్వారా మనం శుభాలని పొందడం అన్నదే ముఖ్యము. వేడుకెప్పుడు సెకండరీ, ఆధ్యాత్మిక శక్తిని వృద్ధి చేసుకోవడం ముఖ్యం. సో ఈ తలంబ్రాలు పోసుకోవడంలో కూడా ఆధ్యాత్మికత, మంత్రశక్తి, వధూవరులు పరస్పరము ఒప్పందాలు చేసుకోవడం. 3 ఒప్పందాలు చేసుకుంటారు. మళ్ళీ ఆ పెళ్లి చేస్తున్న బ్రహ్మగారు మంత్రాలు చెప్తూ వరుడి చేత వధువు దోసిలిలోకి ముందు తలంబ్రాలు పోయిస్తారు. వరుడు వధువు చేతిలో పొయ్యాలి. ఆ పోసిన తరువాత తాను కూడా తీసుకుంటాడు చేతుల్లోకి, 2 చేతుల్లోకి తలంబ్రాలు. బ్రహ్మగారు ఆ 2 చేతులు కూడా పాలతో ముందు ఇలా అభికరిస్తారు, తరువాత తలంబ్రాలు. అంటే ఆ వధువు ఇలా పెడితే బ్రహ్మగారు దర్భలని పాలల్లో ముంచి మంత్రాలు చెప్తూ ఆ చేతి మీద ఇలా రాస్తారు. అప్పుడు ఆ తలంబ్రాలు పోస్తాడు వరుడు. తర్వాత వరుడు కూడా తీసుకుంటాడు, అతనికి అలాగే. ఈ తలంబ్రాలు అంటే ఏమిటి అనంటే, పాలు అంటే యాక్చువల్లీ ఇక్కడ పాలని కాదు, బ్రాలు ఇది బియ్యం అన్నమాట. నీళ్ళల్లో కడిగి ఆరబోసేసి నీళ్ళన్నీ తీసి
ఆ బియ్యాన్ని ఆరపోసి ఒక్క విరిగిన గింజ కూడా, అంటే ఒక్క నూక కూడా లేకుండా ఆ బియ్యాన్ని ఏర్తారు గింజ గింజగా. అన్ని కూడా అక్షతలు, క్షతము కానివి ఉండాలి. ఇలా ఈ బియ్యాన్ని నీళ్ళలో కడిగి ఆరపోసి తర్వాత ఆ బియ్యంలో 5 ముత్తైదువులు పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి వేసి వాటిని కలుపుతారు. మంగళగౌరీదేవి నామస్మరణ చేస్తూ, లేదా శ్రీమాత్రే నమః నామస్మరణ గాని ఏదైనా అలా దైవనామస్మరణతో మంగళగౌరీదేవి నామస్మరణతో కలుపుతారు. బియ్యం వల్ల చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. వధూవరులిద్దరి మనస్సులు కూడా సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటాయి. ఇంకా పసుపు అనేది, కుంకుమ రెండు కూడా మాంగళ్య ద్రవ్యాలు. జగన్మాత మంగళగౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కుంకం కలపడం వల్ల. ఇంకా కొద్దిగా గోకృతం వేస్తారు, ఆవు నెయ్యి. ఆయుర్కృతం అని అన్నారు కదా, ఆవు నెయ్యి వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. కృతేన వర్ధతే బుద్ధికి, తెలివి, చురుకుదనం, ఆలోచనలు ఆవు నెయ్యి వల్ల వృద్ధి చెందుతాయి. తర్వాత వధువు అరచేతుల పైన వరుడు తన దోసిలినంటే ఆమె దోసిలి పైన తన దోసిలిలో తలంబ్రాలు పెట్టుకుని, అంటే పోనీ తానే చేతులు పెడితే బ్రహ్మగారు పోసిన, లేదా అతనే ఇలా తీసుకునైనా పెట్టవచ్చు. సో ఆ తలంబ్రాలు పోసాక ఉదక పాత్రలో నుంచి కొద్ది కొద్దిగా ఉదకాన్ని పోస్తారు, నీటిని పోస్తూ బ్రహ్మగారు మంత్రాలు చెప్తారు. ఆ తరువాత వారిద్దరి దోసిళ్లలో కొబ్బరి కురిడి ఉంటుంది కదా, ఆ కురిడీలు పెడతారు, పెట్టి మంత్రాలు చెప్తారు. కొబ్బరి కురిడి అత్యంత పవిత్రమైనది, శ్రీఫలము అని అంటాము. దాని వల్ల కూడా ఆధ్యాత్మిక ఆరోగ్యపరమైన మంత్ర దివ్య శక్తి ఆ చేతులలోకి ప్రసరించి చేతుల ద్వారా శరీరంలోకి ప్రసరిస్తుంది. తరువాత ఒకరి మీద ఒకరు తలంబ్రాలు పోసుకోండి అంటారు. ముందు వధువు వరుడి తల మీద పొయ్యాలి ఈ మంత్రాలతో పవిత్రమైన తలంబ్రాలు. తరువాత వరుడు వధువు తల మీద పోస్తాడు. వినయంగా చక్కగా తల వంచి ఇష్టంతో ప్రేమతో పొయ్యాలి, ప్రేమతో పోయించుకోవాలి. ఎందుకంటే అవి మంత్రశక్తి భరితమైనవి. ఆ మంత్రశక్తి తలంబ్రాల ద్వారా శరీరంలోకి రావాలి. అలా 3 సార్లు 3 కోరికలు చెప్తూ 3 శుభాలు కలగాలని బ్రహ్మగారు కోరుతూ 3 సార్లు మంత్రపూతమైన తలంబ్రాలు పోయిస్తారు. 3 సార్లు అయ్యాక వరుడు వధువు విడివిడిగా పోసుకోవడం ఏదో అది ఆట. సో ఈ 3 సార్లు పోసుకునేటప్పుడు పూర్వం వరో వత్వా శిరసి ప్రాపయేత్ అని ఒక చోట, అంటే ముందు వరుడే వధువు తల మీద పొయ్యాలి అని. కొన్ని చోట్ల అనూచానంగా వచ్చే సంప్రదాయాలలో ఆడపిల్లతో ముందు పోయిస్తారు. కానీ సాధారణంగా మనకి కూడా వరుడు ముందు వధువు తల మీద పోసాక వధువు పోస్తుంది. పూలదండలు వేసుకునేటప్పుడు వధువు ముందు పూలమాల వేశాక, అంటే ఆమె వరించింది అతన్ని, అప్పుడు అతను ఆమెకి పూలమాల వేసి వరిస్తాడనమాట. సో మొట్టమొదట్లో వరుడు వధువు తల మీద తలంబ్రాలు పోసేటప్పుడు వధువుతో కోరిక చెప్తాడు. ఎందుకంటే ఎప్పుడు వరుడు కోరికలు చెప్తే వధువు అంగీకరిస్తోంది ముందు, తర్వాత వధువు చెప్తే వరుడు. కనుక తలంబ్రాలు పోసేటప్పుడు కూడా మన సంప్రదాయంలో ముందు వరుడు వధువు తల మీద పోస్తాడు. ప్రజామే కామః సమృజ్యతాం అని కోరతాడు. ఆమె సరే అంటుందంటే మనకు మంచి సంతానం కావాలి, మంచి పిల్లలు పుట్టాలి అంటాడు. అంటే ఆమె సరే అంటుంది. తర్వాత రెండవసారి పోసేటప్పుడు పశవు మే కామః సమృజ్యతాం, మనకు మంచి పశు సంపద కావాలి, పశువులు వృద్ధి చెందాలి, అంటే మనకి చాలా ధనము, డబ్బు, ఐశ్వర్యం రావాలి అని ఆమె సరే అంటుంది. మూడవసారి అతను పోసేటప్పుడు యజ్ఞోమే కామః సమృజ్యతాం అంటాడంటే నేను చేసే యజ్ఞయాగాది కార్యాలలో నీవు సహకరించాలి, అవన్నీ సఫలం అవ్వాలి, ఫలప్రదం అవ్వాలి, మనకు యజ్ఞ సమృద్ధి కలగాలి అంటాడు. ఆమె అంగీకరిస్తుంది. అలా 3 కామనలతో సంతానం కావాలి, ఐశ్వర్యం కావాలి, యజ్ఞం కావాలి, ఇవి కోరికలు. అలా ఇద్దరు మంత్రాలతో పరస్పరం పోస్తున్నాక
ఇంకా తర్వాత తలంబ్రాలలో కావాలంటే మంచి ముత్యాలను కలిపి ఇద్దరు పరస్పరం సీతారాములాగా చక్కగా తలంబ్రాలు పోసుకోవచ్చు. తలపుల పోతల వారి హృదయాలలో ఉన్న ప్రేమను తెలియపరిచేలా తలంబ్రాలు ప్రేమతో పోసుకుంటారు. కానీ ఈ కాలంలో చాలా మంది అందరూ ఒకళ్ళు పాటిస్తున్నారని వేలం వెరిలా అందరూ రకరకాల ఏవో పూసలు నాణ్యాలు లాంటివి ఇంకా ఏవో రకరకాలు కలుపుతున్నారు. మన శాస్త్రంలో అవి కలపమని పోసుకోమని లేదు. అలాంటివి పొయ్యకూడదు. దానివల్ల ఇంకా ఇలా ఉప్పని ఊదడాలు ఏవో పెట్టి చెంకీలు అంటే డ్రెస్సులకి కుట్టే లాంటివి అవి కూడా మెరుస్తాయని రకరకాల రంగులలో ఉంటాయి, ఆకర్షవంతంగా కనిపిస్తాయని పోసుకుంటున్నారు. శాస్త్రంలో ఇది లేదు. వేడుకకి చేస్తే అది ఎవరిది వారి ఇష్టం. సో మన వైదిక వివాహ సంస్కార క్రతువులో కూడా ప్రారంభం గణపతి పూజతోనే చేస్తాము. తర్వాత మంటపారాధన చేసి దేవతలందరినీ ఆహ్వానిస్తాము, ఆవాహన చేస్తాము. ఆవాహన అంటే పిలవడం. తర్వాత నాంది పూజ. నాంది పూజలో పితృదేవతలని ఆవాహన చేసి ఆహ్వానిస్తాము, ప్రార్థిస్తాము. అంటే ఈ వివాహ కార్యక్రమం మొత్తం ప్రారంభం నుంచి పూర్తి అప్పగింతలయ్యేంత దాకా కూడా మహాగణపతి సర్వదేవతలు పితృదేవతలు అందరూ అక్కడ ఉండి తిలకిస్తున్నారు, దర్శిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఇంకా బంధువులు, చుట్టాలు, మిత్రులు, స్నేహితులు, బ్రహ్మగారులు వీళ్ళందరూ కూడా సాక్షులే. ఇంతమంది చూస్తూ ఉండగా ఆ వివాహ క్రతువు అనేది జరిగింది. ఈ వివాహం అంతా సుసంపన్నమయ్యాక తలంబ్రాలు పోసుకోవడం అయ్యాక మళ్ళీ తల్లిదండ్రులు, బంధువులు అందరూ కూడా అక్షతలు చల్లి వధూవరులని ఆశీర్వదిస్తారు. సాక్షాత్తుగా దేవతలు అక్కడున్నప్పుడు మనం ఎంత భక్తితో, ఎంత శ్రద్ధగా, ఎంత శాస్త్రీయంగా వివాహం జరపాలి. చాలా మంది చెప్పులు వేసుకున్న కాళ్ళతో వస్తారు, అది మహాపరాధం. దేవతల కంటే పితృదేవతలని ఇంకా ఎక్కువ గౌరవించాలి. శుచి ప్రియాక వై దేవాక, దేవతలే శుచి ప్రియులు. పితృదేవతలకి అంతకంటే శౌచము ఎక్కువ ప్రాముఖ్యత. సో పితృదేవతలు, దేవతలు ఉంటే ఆ ప్రాంగణం మొత్తంలో అంతటా పవిత్రత ఉండాలి. ఎక్కడ లోపల చెప్పులు ఉండకూడదు. కొంతమంది ఆ వేదిక అంటే అందరూ అలాగే వచ్చేస్తున్నారు, రండి పర్వాలేదంటారు, అందరూ వచ్చేస్తున్నారు ఈ కాలంలో. కనీసం ఆ కింద ఉన్నప్పుడు పర్వాలా, ఆ వేదిక మీద వివాహము జరుగుతూ ఆ వేద మంత్రాలు చెప్పే హోమ కుండము, దేవతా పటాలు ఉన్న అక్కడికి మటుకు మన వాళ్ళు ఎవ్వరూ చెప్పులు వేసుకోరు. వేసుకోకుండానే వదిలేసి చెప్పులు వెళ్ళి ఆశీర్వదిస్తారు. మనం అందరం ఆ పద్ధతి పాటిస్తున్నాం. అయితే ఈ హాల్లో కూడా లేకుండా బయట ఉంచితే ఇంకా శ్రేష్టం అని మనం కనుక ఆ పైన మటుకు అగ్నిహోత్రుడు ఉన్న చోట, దేవతలు ఉన్న చోట ఎప్పుడూ చెప్పులు వేసుకుని ఎవ్వరము వెళ్ళము, ఎవరు వెళ్ళరు మన సనాతన ధర్మంలో. ఇంకా ఆ పవిత్రమైన స్థలంలో అగ్నికుండం, హోమకుండ ఉంటుంది, దేవతలు ఉంటారు, మంత్రాలు చెప్తూ ఉంటాము. చాలా మంది అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున ఉండే ముహూర్తాలు ఎక్కువగా పెట్టుకుంటారు. అంటే అవి అత్యంత పవిత్రమైనవి అనే భావన. దాంతో ఈ కాలంలో, ఆధునిక కాలంలో ఏం చేస్తున్నారు, తెల్లవారుజామున అర్ధరాత్రి దాటాక తెల్లవారుజాము 3-4 అప్పుడు ముహూర్తం. అంటే రాత్రంతా అక్కడ మెలకుగా ఉండాలి. కాసేపు మధ్యలో పడుకున్నా రాత్రి అక్కడ ఉంటేనే పొద్దున్న ఆశీర్వదించగలరు. అందుకని అందరు బంధువులు రాలేరు, దగ్గర వాళ్ళు మాత్రమే ఉంటారు గనక అని సాయంత్రమే రిసెప్షన్ అనే పేరుతో ఈ వరుడు వధువు, అప్పటికి ఇంకా పెళ్ళవల, వరుడు వేరే వధువు వేరే, ఇద్దరు పరపురుషుడు పరస్త్రీయే. వాళ్ళిద్దరిని ఒక్క పెళ్లి కుదిరిందిగా, ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం అయింది కదా, సగం పెళ్ళైంది అనే భావనతో వాళ్ళిద్దరినీ కుర్చీలలో పక్క పక్కన కూర్చోబెట్టి అందరినీ ఆశీర్వదించమంటారు. 100 మంది వస్తారు, వాళ్ళకున్న పలుకుబడి బట్టి అందరూ వచ్చి వారికి బహుమానాలు ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఏమని ఆశీర్వదించాలి, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మాత్రమే ఆశీర్వదించాలి అక్కడ. తప్ప వేరే విధంగా వాళ్ళని ఏమని ఆశీర్వదిస్తారు, పెళ్లి అవ్వలేదుగా, ముందు పెళ్లి జరగాలి అని ఆశీర్వదించాలి అక్కడ.
సో అలా మన శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఒకవేళ వేడుక కోసమైనా మిగతా సమయంలో అందరూ రాలేరు కనుక అందరి ఆశీస్సులు పిల్లలకు ఉండాలి, వీరు వాళ్ళు కలవాలి అనే భావన ఉంటే వరుడు వధువుని కూర్చోబెట్టి వేడుక జరిపించవచ్చు. కానీ వారిద్దరి మధ్యలో ఒక కలశంలో నీరు పోసి ఆ నీటి పాత్ర పెట్టాలి అంటారు. అప్పుడు దోషం లేదుట. ఆ కలశం జలాలకి అంతటి శక్తి ఉంది. ఒక జలపాత్ర నీటి కుండ అక్కడ పెడితే, ఒక వెండి చెంబులోనో నీళ్లు పోసి మధ్య పెడితే ఈ వరుడికి వధువుకి మధ్యన అందులో తప్పులేదు. కానీ ఇది రిసెప్షనే కదా, పెళ్లి కాదు కదా, ఆ హోమకుండం లేదంటూ చాలా మంది చెప్పులతో బూట్లతో వచ్చేస్తారు. చాలా తప్పు అది. ఎవరైనా ఆశీర్వదించేటప్పుడు కాళ్ళకి పాదరక్షలు ఉండకూడదు. ఆశీస్సులు కూడా దైవ వాక్కులే కనుక మనము మన సనాతన ధర్మంలో ఎలా ఉండేదో వాటిని విస్మరించి పాశ్చాత్య అనుకరణతో పాడైపోతున్నాము. వాటిని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలి. శాస్త్ర ప్రకారం మనం ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. ఇంకా మన వైదిక వివాహ సంస్కారంలో ఎన్నో ఘట్టాలున్నాయి. ప్రతి ఘట్టానికి ఒక అర్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. ఆ సమయంలో బ్రహ్మగారు చెప్పే మంత్రాల అర్థాలను తెలుసుకుంటే వాటి అంతరార్థాలు మనకి బోధపడతాయి. మగ పెళ్లివారు పెళ్లి మంటపానికి, వివాహం జరిగే స్థలానికి రావడానికి ముందే ఆడపెళ్లివారు మగ పెళ్లివారి కోసం విడిది ఏర్పాటు చేస్తారు. వారికి కావలసిన వస్తుజాతాలన్నీ అక్కడ సమకూరుస్తారు. వేడుకగా పెడుతున్నారు. ఈ కాలంలో అందరూ ఒక్క చోటే ఉండి వస్తున్నారు. పూర్వకాలంలో ఇలా విడిది గృహం ఏర్పాటు చేయడం, స్నానానికి గాని దీనికి దానికి అన్నిటికీ కావలసిన వస్తువులు పెట్టడం, సబ్బు, నూనె, దువ్వెన, అద్దాలు, పౌడర్ల లాంటివన్నీ, దుప్పట్లు, టవల్స్. ఎందుకంటే వేరే ఊరి నుంచి ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు మగపెళ్లి వారు. గ్రామాలలో ఉండేవి. ఆడపెళ్లి వారి గ్రామానికి వాళ్ళు వచ్చేవారు. అవన్నీ తెచ్చుకోలేరుగా, అందుకని సమకూర్చేవారు. ఇప్పుడు ఉన్న ఊళ్ళోనే ఉన్న వేడుకగా అవన్నీ కూడా పెడుతున్నారు. వేడుక చేసుకోవడంలో ఎప్పుడూ తప్పుండదు, ఆనందమే ఉంటుంది. ఇంత చక్కగా గౌరవించారనే ఆనందం జీవితాంతం ఉంటుంది వీళ్ళందరికీ కూడా. సో ఇలా ఆ ఆడ పెళ్లి వారు మగ పెళ్లి వారు రావడానికి ముందరే ఒక మంగళహారతి ఇవ్వడానికి పళ్ళెంలో పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలం ఒకటి, తర్వాత జ్యోతి వెలిగించి సిద్ధంగా పెట్టుకుని మగ పెళ్లి వారు దిగి వస్తూ ఉంటే మరి వీళ్ళు ఎదురు వెళ్ళాలి. జ్యోతి వెలుగు జ్ఞానం, జ్యోతితో ఎదురెళ్ళి స్వాగతించాలి. పెళ్లి కొడుకుని, పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని, పెళ్లి కొడుకు తోబుట్టువులని, అతనికి అన్నలు అక్కలు ఉండి పెళ్లిళ్ళైతే వారి భార్యాభర్తల్ని అందరినీ కూడా దగ్గర వారిని. తర్వాత బావమరిది పెళ్లి కొడుకు కాళ్ళు కడగాలి. వరుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవాలి. తర్వాత ఈ తల్లిదండ్రులు ఆ మగవాళ్ళు మగవారికి, ఆడవారు ఆడవారికి పసుపు, కుంకం, గంధం అన్ని ఇచ్చి వరుడికి, వరుడి తల్లిదండ్రులు, తోబుట్టువులకి హారతి ఇవ్వాలి. హారతి ఇవ్వడము ఎందుకు అంటే దృష్టి దోషాన్ని పరిహరించడం, దిష్టి తీయడం. అలా తీసి తర్వాత వాళ్ళని చెయ్యి పట్టుకుని ఎవరికి తగిన విధంగా వారు చేతులు పట్టుకుని లోపలికి, బావమరిది పెళ్లి కొడుకు వరుడి చెయ్యి పట్టుకుని అలా లోపలికి తీసుకెళ్ళాలి. తీసుకుని విడిది గృహం చూపించాలి. వారు కాస్త విశ్రాంతి తీసుకున్నాక ఎదుర్కోలు అని చేస్తాం మనం. లగ్న పత్రిక పఠనము అని అంటాం. సో ఎదుర్కోలు సన్నాహం, లగ్న పత్రిక, దీన్నే మనం సదస్యము అని కూడా అంటాం. ఈ సదస్యం అనే కార్యక్రమం జరుగుతుంది. అక్కడ పరస్పరము సత్కరించుకోవాలి. ఆ పరస్పరము ఈ వధువు తల్లిదండ్రులు వరుడికి, వరుడి తండ్రికి, తర్వాత ఆవిడ వధువు తల్లికి వాళ్ళు పసుపు, కుంకుమ, గంధము, పూలు, వస్త్రాలు పెట్టి అలా గౌరవించాలి. పూలమాలలో ఏవైనా దండలవి పూలు ఇవ్వాలి. తర్వాత ఆ వరుడి తల్లిదండ్రులు కూడా వధువు తల్లిదండ్రులని, పెళ్లి కూతుని వీళ్ళందరినీ ఇలాగే సత్కరిస్తారు. తర్వాత ఇరు పక్షాల బ్రహ్మగారులు లగ్న పత్రికలు చదువుతారు. ఆ లగ్న పత్రిక ముందు ఆడపిల్ల పక్షాన ఉన్న బ్రహ్మగారు లగ్న పత్రిక చదివి వరుడు వాళ్ళందరినీ ఆహ్వానిస్తే తర్వాత వరుడి బ్రహ్మగారు చదివి వీళ్ళని ఆహ్వానిస్తారు. తర్వాత
చక్కగా మిరియాల పొడి, బెల్లము కలిపినటువంటి నీరు, వాటిని నీళ్ళల్లో కలిపి పానకం, మనం దేవుడికి నైవేద్యం పెట్టే పానకం, మధుర పానీయం తయారు చేసి ఆ పానీయంతో, పానకంతో అందరి నోళ్ళు తీపి చేస్తారనమాట. ఇంకా మన సంప్రదాయంలో, మన వివాహ సంప్రదాయంలో అసలు వివాహాన్నే పాణిగ్రహణము అని అంటాము. అంటే మగ పిల్లవాడు కనుక ఒక అమ్మాయిని, ఆడపిల్లని కుడి చేతిని పట్టుకుంటే అది వివాహమైనట్లు లెక్క. పాణిం గృహ్ణీష్వ పాణినా అంటారు జనక మహారాజు రామచంద్రుడితో సీతమాత చేతిని చూపిస్తూ, రామా నీ చేత్తో నా కూతురైన సీత, ఇయం సీత మమ సుత అని అంటారు. ఈమె నా కన్న కూతురు అని చెప్పలా, దొరికిన సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. ఇయం సీత మమ సుత ఛాయేవానుగత తవ ప్రతీక్ష చైనం భద్రం తే హస్తం పాణిం గృహ్ణీష్వ పాణిన అని ఆ సీతామాతను అప్పగిస్తారు. ఆ చెయ్యి పట్టుకోవడమే వివాహం చేసుకోవడం. అందుకే మన సంప్రదాయంలో ఏ ఆడపిల్ల కూడా వాళ్ళ తండ్రి, కన్న తండ్రి, అన్నదమ్ములు, వీళ్ళు ఏదో ఇంకా అవసరం వాళ్ళని తప్ప ఎవరి చెయ్యి పట్టుకోదు. బాబాయిలు, పెదనాన్నగారులు, పినతండ్రులు ఉంటే వాళ్ళని ముట్టుకున్నా, దగ్గర కూర్చున్నా తప్పులేదు తప్ప, మంచినీళ్ళ గ్లాసు కూడా మన సంప్రదాయంలో పరపురుషుడికి ఏ ఆడపిల్ల ఇవ్వకూడదు, పక్కన పెట్టాలి. ఎవరింటికి వచ్చినా పక్కన పెడితే వాళ్ళు తీసుకు తాగాలి, అంతేగాని చేతికి ఇవ్వడం. ఈ కాలం పాశ్చాత్య సంప్రదాయాన్ని బట్టి అందరూ ఆడపిల్లలు షేక్ హ్యాండ్లు ఇచ్చేస్తారు మగపిల్లలకి. అది చాలా దోషము, చాలా తప్పు. ఆ స్పర్శ అనేది కలగకూడదు. పరపురుష స్పర్శ స్త్రీకి ఎప్పుడూ కలగకూడదు. అలాగే పరస్త్రీని కూడా మాతృవత్ పరదారాని, అంతే, అది పురుషుల్లో అలాంటి భావనే ఉండాలి. ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పటికి తెలియకుండానే ఆకర్షణ వాళ్ళల్లో, అది చాలా తప్పు కదా. సో మొట్టమొదటిసారిగా ఈ వివాహ సమయంలో కూడా పాణిగ్రహణ మహోత్సవం అనేది జరుగుతుంది. పరస్పరము వధువు కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని పట్టుకుంటాడు. అప్పుడు వరుడు మంత్రాలు చెప్తూ పట్టుకుంటాడు. ఆ మంత్రాలలో శక్తి. అగ్నికుండం దగ్గరికి ఇలా చేయి పట్టుకుని హోమకుండం దగ్గరికి తీసుకొస్తాడు. ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తారు. అలా కుడి చేతిని వధువు చేతిని వరుడు పట్టుకోవడం పాణిగ్రహణం. సో ఇలా ఇక్కడ ప్రధాన హోమం చేస్తారు, ఆ అగ్ని కార్యం చేస్తారనమాట. అలా కుడి చేయి బట్టి అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి తను కూర్చుంటాడు. బ్రహ్మగారు మంత్రాలు చెప్తూ హోమం చేయిస్తారు. ఆ హోమకుండంలో హోమం చేసేటప్పుడు చెప్పే మంత్రాలు మళ్ళీ అక్కడ వధూవరుల గోత్ర ప్రవరలను చెప్తారు బ్రహ్మగారు. అంటే ఎంతటి ఉన్నతమైన వంశానికి చెందిన వారు అన్నది తెలుస్తుంది ఇక్కడ. 3 తరాల పితృదేవతలను స్మరించి నమస్కరిస్తారు, తండ్రి, తాత, ముత్తాత, ఈ ముగ్గురిని, అమ్మాయికి అబ్బాయికి కూడా. సో వివాహ సంస్కారంలో ఇంకా ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి కన్యాదానం. కన్య తండ్రి వరుడిని శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించి అతడికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకుని మహాలక్ష్మి స్వరూపురాలైన తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు. అంటే మన పెళ్లిళ్లలో నిజంగా జరిగేది లక్ష్మీనారాయణుల వివాహం, అంతేగాని మామూలు మానవులది కాదు. అందుకే శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి అయిన వధువును పెళ్లిపీటల దగ్గరకి ఒక పద్మంలో కూర్చోబెట్టి మేనమామలు మోస్తూ తీసుకొస్తారు. ఎందుకు? మహాలక్ష్మి ఎప్పుడు పద్మాసనే పద్మకరే పద్మస్థితే అని చెప్తాం, పద్మంలో ఉంటుంది. పద్మము వికసనకి, సహజ సువాసనకి, జ్ఞానానికి, ఆనందానికి ప్రతీక. సో మహాసంకల్పం అక్కడ కూడా వివాహ సమయంలో అలా చెప్తారు. ఇలా వధువు తండ్రి వరుడి కాళ్లను కడగడాన్ని మనం వరపూజ అని అంటాము. వరపూజ. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వరాయ ఇదం ఆసనం, ఇదం అర్ఘ్యం, ఇదం పాద్యం అంటూ ఆయనని ఆసనము, అర్ఘ్యము, పాద్యము అన్ని ఇస్తారు మంత్రాలు చెప్తూ. బ్రహ్మగారు వరుడితో, వధువు తండ్రితో, అంటే నాలోని తేజము, బలము సుస్థిరంగా
ఉండుగాక అనే అర్థం ఉన్నటువంటి కొన్ని మంత్రాలను చెప్పిస్తారు. వధువు తండ్రికి వరుడికి కూడా అలాంటి శక్తి కలగాలి ఈ వర పూజ వల్ల, లక్ష్మీ నారాయణ పూజ వల్ల. సో నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరూరు బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారిణే నమః అనంటూ ఆ విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పాదాలు కడిగి నీళ్లు చల్లి వధువు తండ్రి వరుడికి నమస్కరిస్తాడు. అక్కడ ఒక్కసారి అతన్ని మహావిష్ణు స్వరూపంగా భావించి గౌరవించి భక్తితో పూజించి నమస్కరించాలి. తర్వాత జీవితాంతము కూడా వరుడు వధువు తండ్రిని తండ్రిగా భావించాలి. పంచ పితరులలో ఆయన కూడా ఒకరు. కన్యాదానం చేసిన వ్యక్తి మామగారు తండ్రితో సమానం. సో ఆయన ఈ వధువు తండ్రి తన కుమార్తెను కన్యను బ్రహ్మలోక జిగీషయ బ్రహ్మలోకం పొందాలి అనే కోరికతో, మోక్షం పొందాలి అనే కాంక్షతో వరుడిని ధర్మ అర్థ కామ సిద్ధి కోసము నీకు నా కూతురుని ఇస్తున్నాను అని అంటాడు. అంటే అతనికి అతడి 10 వంశాల ముందు 10 వంశాలు తరువాత ఇతని వంశంతో కలిపి కన్యాదానం చేయడం వల్ల కన్యాదాత యొక్క 21 తరాలు వంశాలు పవిత్రమవుతాయి, ఉత్తమ గతులు పొందుతాయి. సో మనము సాధారణంగా హోమంలో ఏదైనా ఆహుతులు సమర్పించేటప్పుడు అగ్నయ ఇదం నమమ, ఏ దేవుణ్ణి పిలిస్తే ఆ దేవుణ్ణి, ఇంద్రాయ ఇదం నమమ అలా చెప్తామంటే ఇది ఆ దేవుడిది, నాది కాదు. కానీ కన్యాదాన సమయంలో తండ్రి మటుకు కన్యాదాత వరుడికి సమర్పిస్తున్నాను అంటాడు, కానీ నమమ అనడు. పెళ్లి చేసిన కన్యాదానము తన కూతురిని అల్లుడికి వరుడికి దానం ఇచ్చేసిన ఆ అమ్మాయి ఎప్పటికీ తన కూతురే, జీవితాంతము ఆ రక్త బంధము అది పోదు. ఇతనికి ధర్మ అర్థ కామాలలో సహకరించడానికి ఇస్తున్నాడు అంతే తప్ప తన అధికారాన్ని కోల్పోతూ ఇవ్వటం లేదు. కనుక చక్కగా ఇప్పటి నుంచి ఆ అమ్మాయి అత్తవారింటి అమ్మాయి అవుతుంది, కానీ పుట్టింటి వాళ్ళు తన వాళ్ళే. సో కన్యాదానం అప్పుడు ఇలాంటి మంత్రాలు చెప్తారు అక్కడ. అంటే బ్రహ్మగారు చెప్తారు, ఈ వరుడు చెప్తాడు, ఆ వధువు తండ్రి చెప్తాడు. తన కూతురిని ఇచ్చేటప్పుడు వరుడితో వధువు తండ్రి ఇలా ఈ మంత్రాలు చెప్తూ ధారపోస్తాడు కూతుర్ని. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యే మమ అగ్రతో భూయాః కన్యే మే దేవి పార్శ్వయో కన్యా మే సర్వతో భూయాః త్వద్దానాన్ మోక్షమాప్నుయాం విశ్వంభర సర్వభూతాః సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మ కామార్థ సిద్ధయే. బంగారం లాంటి గుణాలు కలిగిన సర్వ సువర్ణాభరణాలతో అలంకరించబడిన నా ఈ కుమార్తెను బ్రహ్మలోకాన్ని జయించాలి అనే కోరికతో విష్ణు స్వరూపుడివైన నీకు ఇస్తున్నాను అని ఆ మంత్రాలకు అర్థం. నా కుమార్తె నా ముందుండాలి, నా 2 పక్కలా ఉండాలి, నాకు అన్ని వైపులా ఉండాలి, ఈమె నీకు దానం చేయటం వల్ల నేను మోక్షం పొందాలి, ఇది కోరిక. సర్వత్రా నిండి ఉన్న భూమాత సర్వదేవతలు నేను చేస్తున్న ఈ దానానికి సాక్షులు. నా పితృదేవతలు తరించడానికి నా కుమార్తెను నీకు దానం ఇస్తున్నాను. సాధ్వి అయిన సర్వాలంకార శోభిత అయిన నా కుమార్తెను ఈ గుణవంతుడు, ఉత్తముడు, బుద్ధిమంతుడు, దక్షుడు, సమర్థుడు అయినటువంటి వరునికి నీకు ధర్మార్థ కామ సాధన కోసం ఇస్తున్నాను అని చెప్తారు. అంటే కన్యాదాన ఫలం ఎంత గొప్పది అన్నది మనం గ్రహించాలి. కొడుకు కేవలం తనను, తన తండ్రిని, తాతను
ముత్తాతను పోని తరింపజేయగలుగుతాడు. 3 తరాలనే తరింపజేస్తాడు. కానీ కన్యాదాన ఫలం వల్ల ఇటు 10 తరాలు, అటు 10 తరాలు తనతో కలిపి 21 వంశాలు తరించబడతాయి. ఇంకా వివాహం అయిన తర్వాత వధువు చీర కొంగును వరుడి ఉత్తరీయానికి కలిపి ముడి వేస్తారు. దానిని బ్రహ్మముడి అని అంటాము. తతో వధూవర చేలాంచలయో సువర్ణ ఫల సహితం ఉత్తరేణానువాకేన బ్రహ్మ గ్రంథిం గ్రథ్నాతి యోగక్షేమస్య క్లుప్త్యై అని మంత్రం. వధూవరుల క్షేమం కోసం వీరిద్దరిని మిథునముగా అంటే దంపతులుగా చెయ్యటం కోసం, సంతానం కలగడం కోసం, వధువుకు పత్నిత్వాన్ని కలిగించడం కోసం, ఇద్దరూ కలిసి యజ్ఞాలను చెయ్యగలగడం కోసం అంటూ ఇలా ఇంకా శుభకామనలను చెప్తూ మంత్రాలు చెప్తూ యో వైతాం బ్రహ్మణో వేద అమృతే ఏనావృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయు కీర్తిం ప్రజాం దదుహు అంటూ ఇలా ఇంకా చాలా మంత్రాలు. ఈ మంత్రాలన్నీ చెప్తూ బ్రహ్మ గ్రంథి ముహూర్త సుముహూర్తోస్తు అంటూ బ్రహ్మ ముహూర్తం, అది పవిత్రమైన ముహూర్తం, బ్రహ్మ గ్రంథిని ముడి వేస్తున్నారు. బ్రహ్మదేవుడి బ్రహ్మముడి, విష్ణుముడి, రుద్రముడి, వీటిని మనం బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని అంటాము. లలిత సహస్రనామాలలో కూడా చాలా చోట్ల ఈ 3 గ్రంథులని భేదించగలిగితే ఆత్మజ్ఞానం ముక్తి కలుగుతుందని చెప్తాం. సో ఇక్కడ బ్రహ్మ ముడి వేస్తారంటే వీళ్ళిద్దరూ జీవితంలో ఎప్పటికీ విడిపడకుండా కలిసి ఉండి జీవించాలి అని, సాధించాలి కర్మార్థ కామాలని. సో అప్పగింతలయ్యేంత వరకు ఆ బ్రహ్మముడి అలాగే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆ ముడి తీయకూడదు, విడిగా వెళ్ళకూడదు. అప్పగింతలైపోయి అత్తవారింటికి వెళ్ళాక, అత్తగారింట్లో అడుగు పెట్టాక అప్పుడు ఈ ముడిని మళ్ళీ విప్పుతారు, తీస్తారు బ్రహ్మగారు. వివాహ సంస్కారంలో ఇంకో ముఖ్యమైన ఘట్టము లాజల హోమం. ఇందులో బావమరిదికి మంచి పాత్ర ఉంటుంది. ఆ బ్రహ్మగారు మంత్రాలు చెప్తూ, అంటే వరుడు చెప్తూ వధువు కుడికాలితో సన్నికల్లు రాయి అంటాం మనం, ఒక పవిత్రమైన రాయి. ఆ సన్నికల్లు రాయిని త్రొక్కిస్తారనమాట, ఇలా తొక్కమంటారు. దాని మీద పాదం పెడుతూ ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్ర భావాన్ని గ్రహించి దాన్ని జీవితంలో ఆచరించాలి. ఆచరిస్తాను అని చెప్తారు అమ్మాయిలు అబ్బాయిలు, వరుడు వధువు చెప్పాలి. ఆతిష్టేమస్మానమస్మేవ త్వగుం స్థిరా భవ అభితిష్ట పృతన్యత సహస్వ పృతనాయత. మనము కూడా ఈ రాయిలాగా స్థిరంగా, దృఢంగా, గట్టిగా ఉండాలి. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోవాలి. నువ్వు ఇలా ఈ రాయిలా స్థైర్యంతో నిలబడాలి అని వరుడు వధువుకి చెప్తాడు. వధువు సరేనంటుంది. ఇంకా లాజల హోమంలో వధువు సోదరుడు కూడా వీళ్ళతో పాటు పక్కన, వరుడు వధువు తూర్పు దిక్కుకి వీళ్ళు కూర్చుంటే హోమం చేయడానికి పక్కన ఉత్తర దిశగా, ఉత్తరాన్ని చూసేలా ఈ సోదరుడు కూర్చుంటాడనమాట. వధువు చెయ్యిలా దోసిలి పడుతుంది. వరుడు ఆ వధువు దోసిలిలో కొద్దిగా ఆవు నెయ్యిని అభికరించి ఆమె దోసిలిలో పేలాలు పోస్తాడు. పేలాలు, సో లాజలు అంటే పేలాలు. వరుడు వధువు చేతిలోని పేలాలను మంత్రాలు చెప్తూ ఆమె చేయి పట్టుకుని ఇలా అగ్నిలోకి వేయిస్తాడనమాట. ఆమె మంత్రాలతో భర్త యొక్క దీర్ఘాయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని కోరుతూ ఆ లాజలు అందులో పోస్తుంది. సన్నికల్లు రాయిని తొక్కి అగ్నికి ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చుంటుంది. ఇలా 3 సార్లు సన్నికల్లు రాయి తొక్కడం, ప్రదక్షిణ చేసి అగ్నికి రావడం, కూర్చోవడం, ఇతడు పేలాలు పోయించి ఇలా అగ్నిలోకి ఆకుతి ఇప్పించడం. ఆ తరువాత వరుడు తన బావమరిది కూడా ఈమె చేతిలో భర్త పోసాక లాజలు పోస్తాడు. అతను కూడా అక్కతో పోయిస్తాడనమాట. అక్క, నువ్వు ఇంక నుంచి నీ భర్తతో కలిసి ఉండాలి, అక్క చెల్ల ఎవరైనా అనే భావన. సో బావమరిదికి ఈ వరుడు మళ్ళీ ఇలాగే చక్కగా గంధం ఇచ్చి, బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను ఇచ్చి సత్కరిస్తాడు, పంచ ఉత్తరీయాలు ఇచ్చి.
ఈ ప్రక్రియలో అంటే లాజల హోమంలో లాజలతో అంటే పేలాలతో హోమం చేయడం, అగ్ని ద్వారా అర్యముడిని ప్రార్థిస్తారు, శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థిస్తారు ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ఇవ్వమని. వధువు తన భర్తకు దీర్ఘాయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వమని అర్యముడిని సూర్య భగవాను ప్రార్థిస్తుంది. వరుడు తన భార్యకు సహనాన్ని, తేజస్సుని, ఆయుష్ని, సౌభాగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వమని ప్రార్థిస్తాడు. సన్నికల్లు రాయిలా స్థిరంగా దృఢంగా జీవిత కాలమంతా కలిసి ఉండాలి అని కోరటం, వధువు సోదరుడిని సత్కరించి వారికి వధువుకి కూడా ఆనందాన్ని కలిగించడం అనేవి ఇందులో ముఖ్యమైన అంశాలు. తన అన్నకో తమ్ముడికో ఇంత సత్కరించడం ఆ అమ్మాయి మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇయం నార్యుపబ్రూతే కుల్పాన్యావ పంతిక దీర్ఘాయురస్సు మే పతిర్ జీవాతు శరదశతం స్వాహ అంటూ అమ్మాయి కోరుతుంది. బ్రహ్మగారు వధూవరులతో అనేక హోమాలు చేయిస్తారు. వరుడు వధువుతో కలిసి స్వగృహానికి వచ్చినప్పుడు ప్రవేశ హోమం చేస్తారు. తన స్వంత ఇంట్లో అడుగు పెట్టడం అన్నమాట. బ్రహ్మగారు వరుడికి ధ్రువ నక్షత్రం చూపించారు కదా ఇంతకుముందు. ఆ ధ్రువ నక్షత్రం చూపించినప్పుడు ధ్రువ క్షితిర్ ధ్రువ యోనికి ధ్రువమసి ధ్రువత స్థితం త్వం నక్షత్రాణం మేధ్యసి సమాపాకి పృతన్యతః ఇది వరం ధ్రువం దర్శయతి. ఈ మంత్రం చెప్తూ బ్రహ్మగారు వరుడికి ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తే ధ్రువుడు తన భార్యకి ధ్రువ నక్షత్రాన్ని చూపించి ఇద్దరూ నమస్కరించారు. తర్వాత వరుడు వధువుకు అరుంధతి నక్షత్రాన్ని చూపించేటప్పుడు ఇద్దరు కలిసి ఇలా ప్రార్థిస్తారు, ఇలా చెప్తాడు. సప్త ఋషయః ప్రథమం కృత్తికానాం అరుంధతిం యద్ధ్రువతాగం హనిస్యుః షట్కృత్తికా ముఖ్య యోగం వకంతీయం అస్మాకం మేధత్వష్టమి అని ఇతి వధుం అరుంధతిం చ దర్శయతి. వధువర్లిద్దరూ అరుంధతి నక్షత్రం చూశాక చేతిలో అక్షింతలు తీసుకుని మంత్రం చెప్తూ తమ చేతులతో ఉదకాన్ని తీసుకుని దోసిలిలోని ఆ నీటిని ఉత్తరం దిక్కుకు తిరిగి సప్తర్షులకు తర్పణాలు ఇస్తారు. అలాగే అరుంధతి దేవికి అర్ఘ్యం ఇస్తారు. తర్పణం కాదు, అర్ఘ్యం ఇస్తారు. సప్త ఋషులకు అర్ఘ్యాలను ఇస్తారు. తరువాత అరుంధతి మాతకు కూడా అర్ఘ్యం ఇస్తారు. కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమః వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా పత్ని సహిత సప్త ఋషిభ్యో నమః ఇదమర్ఘ్యం సమర్పయామి. భార్యలతో కూడిన సప్త ఋషులకు అర్ఘ్యాన్ని సమర్పించారు. అరుంధతి మహాదేవి వసిష్ఠ ప్రియభామిని దంపత్యోః రక్షణార్థాయ ఇదమర్ఘ్యం దదామ్యహం అని అరుంధతి దేవ్యై నమః ఇదమర్ఘ్యం సమర్పయామి అని అరుంధతి మాతకు అర్ఘ్యమిస్తారు. ఇంకా మళ్ళీ మన వివాహ వీటిలో అంశాలలో సాలీపాకం అనేది చాలా గొప్పది, పవిత్రమై ఆధ్యాత్మికమైన శక్తి కలది. నూతన వధువుతో మొదటిసారిగా అన్నం వండించి దానిని దేవతలకు హోమం చేయిస్తారు. దీని అంతరార్థం ఏమిటి అంటే వివాహం అవగానే గృహిణిగా మారిన వధువు యజ్ఞం కోసం దేవతలని ఆవాహన చేసి దేవతలకు హవిస్సులు సమర్పించడానికి మొదటిసారిగా వంట చేస్తుంది. ఇక్కడ ఆ దంపతులు కలిసి హవిష్యాన్నాన్ని అగ్నిలో దేవతల కోసం ఆహుతులుగా సమర్పిస్తారు. అంటే వివాహమైన క్షణం నుంచి వీరిద్దరూ మన యజ్ఞ సంస్కృతిని నిలబెడుతున్నారు. భార్య సహకారంతో భర్త యజ్ఞ కర్మను ప్రారంభించాడు అన్నది ఇక్కడ ముఖ్యం. కొంతమంది లౌకికంగా భావం చేసి ఏమంటారంటే ఇంకా పెళ్ళయ్యాక ఈ ఆడపిల్ల పుట్టింట్లో వండుతున్న చివరి వంటకము అంటారు. కాదు, చివరిగా అన్నం వండడం కాదు. పెళ్ళయ్యాక యజ్ఞం చేయడానికి భర్తకి సహకరించడానికి మొదటిసారి అన్నం వండడం. మరొక విశిష్టమైన అంశం నాగవల్లి. కొంతమంది దీన్ని సదస్యం అంటూ ఉంటారు, నాగవల్లి సదస్యం అని అంటారు. సో నాగవల్లి అనంటే నాగవల్లిలో వరుడు వధువు కాళ్లకు
మట్టెలు తొడుగుతాడు. ఇవి మాంగళ్య చిహ్నాలు. పంచ మాంగళ్య చిహ్నాలలో సింధూరము, బొట్టు, సింధూరము, చెవి కమ్మలు, మంగళసూత్రాలు, నల్ల పూసలు, ముక్కెర కూడా వాటితో పాటే. తర్వాత ఈ కాలి వేళ్లకి తొడిగే మట్టెలు, ఇవి మాంగళ్య చిహ్నాలు. ఈ కాలి వేళ్లకి మట్టెలు తొడగడం వల్ల ఆ స్థానంలో ఉన్న నాడీ మండల, ఆ నాడులకి స్పందన కలుగుతుంది. అవి గర్భకోశాన్ని కాపాడుతాయి. అందుకే వివాహ సమయంలో మంగళ సూత్రధారణ అయిన తర్వాత, నల్ల పూసలు అయిన తర్వాత పాదాలకి మట్టెలు పెట్టడం అన్నది చేస్తారు. అప్పటి నుంచి ఆ గర్భకోశం శుద్ధి అవుతుంది, కాపాడబడుతుంది, గర్భం ధరించడానికి వీలుగా అవుతుంది, మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది, భావోద్రేకాలన్నీ నియమించబడతాయి, నియంత్రించబడతాయి ఈ మట్టెల ధారణ వల్ల. తర్వాత కన్నెపిల్లలు గుచ్చినటువంటి నల్ల పూసల దండని వరుడు వధువు మెడలో కడతాడు నాగవల్లిలోనే. సో నల్ల పూసలు దృష్టి దోషాన్ని, దిష్టి పోగొడతాయి, సర్పదోషాలు ఉంటే వాటిని పరిహరిస్తాయి. నల్ల పూసల దండను కంఠ భాగంలో హృదయం మీదకి వచ్చేలాగా ధరించడం వల్ల శరీరంలో ఉన్న శీతోష్ణాలు సమతుల్యతని పొందుతాయి. నలుపు రంగు శనేశ్వరుడికి ప్రీతికరం కదా, కనుక నల్ల పూసల దండ ధరించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి, పూర్ణ ఆయుర్దాయం కలుగుతుంది. వివాహ సంస్కారంలో పార్వతీ పరమేశ్వర సల్లాపం అనే పేరుతో ప్రధానాంగుళీయకం అనే ఒక వేడుకని చేస్తారు. వరుడు వధువు కూడా ఆ వేడుకకి ఆనందిస్తారు. మూత కొద్దిగా కురచగా ఉన్నట్టుగా ఉండే ఒక బిందెలో నీళ్లు పోసి ఈ వధూవరులని ఇద్దరిని సిద్ధంగా ఉండమని బ్రహ్మగారు ఆ బిందెలో బంగారు ఉంగరాన్ని వేస్తారు. వేసి మీ ఇద్దరు ఒకేసారి చేతులు అందులో పెట్టి ఆ ఉంగరం తీయాలి. ఎవరు ఆ బంగారు ఉంగరం తీయగలిగితే వారి మాట రెండవ వారు జీవితాంతం వింటారు అని చెప్తూ ఉంటారు. అలా ఆ వేయగానే వరుడు వధువు ఇద్దరు చేతులు పెట్టి ఆ బంగారు ఉంగరం తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ చేతుల పరస్పర స్పర్శ వల్ల ఇద్దరికి తనువు ఏర్పడుతుంది, ప్రేమ భావన కలుగుతుంది. ఎవరికి వాళ్ళు నేను ఉంగరం తీస్తే జీవితాంతము నా భర్త నా మాట వింటాడు, నా భార్య నా మాట వింటుంది అని ఉంటుంది గనక ఎవరికి వాళ్ళు తీయాలనే అనుకుంటారు. కానీ కొంతమంది కొన్ని సమయాలలో భార్యను గెలిపించి ఆనందపరచాలని భర్త తీసి కూడా కావాలని వదులుతాడు. అంటే 3 సార్లు తీస్తారు. 3 సార్లలో 2 సార్లు తీయడం గొప్ప అనమాట. అప్పుడు వాళ్ళ మాట వీళ్ళు వినడం. సో ఒకసారి వాళ్ళు తీసాక 3వసారి దాని మీద అది ఏదైనా ఇది సాన్నిహిత్యం కలిగించే, మనసుకి ఆనందం కలిగించే ఒక వేడుక. ఇంకా వివాహ సంస్కారంలో వసంతాలాట, బొమ్మ అప్పగింతలు, దంపతి తాంబూలాలు ఇవన్నీ కూడా ముఖ్యమైన ఘట్టాలే. తర్వాత వధువును వరుడికి, వరుడి తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అప్పగిస్తారు. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే అప్పగించాలి. ఆ సమయంలో వధువుకు ఒడిబియ్యం పోసి నడికట్టు కడుతుంది వధువు తల్లి. వీటన్నిటి వెనకాల ఎంతో పవిత్రమైన, ఆధ్యాత్మిక పరమైన, సాంఘిక పరమైన, సామాజిక పరమైన ఎన్నో అర్థాలు, అంతరార్థాలు, బాధ్యతలు, మన ధర్మాలు అన్నీ నిండి ఉన్నాయి. వరుడిని వధువును ఒక మంచం మీద ఒక జంపకాయన పరిచి కూర్చోబెట్టి ఒక చీరను ఉయ్యాలాగా కట్టి అందులో చెక్క బొమ్మను పెట్టి వధూవరుల కొంగులు కలిపి బట్ట ఊయలలో వసంతం పోసి వీళ్ళిద్దరి మీద పడేలా ఊపుతారు. తెల్లని పచ్చని మధుపర్కాలు అందంగా ఎర్రగా ఆ వసంతంతో అందంగా కనిపిస్తాయి. ఆ బొమ్మను అమ్మాయి చేతికిచ్చి నీ భర్తతో నేను వంట చేయాలి, పాపను చూసుకోండి లేక బాబుని చూసుకోండి అని చెప్పి అతడికి ఇవ్వమంటారు. ఆ వధువు అలాగే ఇస్తుంది, చెప్తుంది. అతనేమో నేను ఉద్యోగానికి వెళ్ళాలి, ఈ బాబునో పాపనో నువ్వే చూసుకో అని మళ్ళీ ఆ పాప బొమ్మను అమ్మాయికి ఇస్తాడు. అప్పుడు ఆడపడుచు వచ్చి పట్టినిస్తావా, పాడి ఆవునిస్తావా అని అడుగుతుంది. పట్టి అంటే బిడ్డ, కొడుకో కూతురో, లేక పాడి ఆవు, నాకు నీకు పుట్టిన పిల్లనైనా ఇవ్వు, లేకపోతే పాడి ఆవును. ఆమెకి ఒక కొడుకు ఉంటే ఇక్కడ పాపలాగా మాట్లాడి ఈ పాపను నాకు ఇవ్వు అంటే కోడలుగా ఇవ్వు, నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయమని. అలా పట్టి అంటే ఆడపిల్ల, కూతుర్నిస్తావా పాడి ఆవునిస్తావా అని అడిగితే
పట్టినిస్తాను, పాడి ఆవును కూడా ఇస్తాను అంటూ ఆ పాపను అంటే ఆ బొమ్మను ఆడబడుచు చేతికిచ్చి బొట్టు పెట్టి పసుపు, గంధం, కొత్త చీర, జాకెట్టు అన్ని కానుకగా ఇస్తుంది వధువు. ఆడబడుచు చాలా ఆనందిస్తుంది. ఈ కార్యక్రమం వల్ల నూతన దంపతులలో ఉన్న ఆ తెలియనితనం, వెరుకు తగ్గి సాన్నిహిత్యం కలుగుతుంది. ఆడబడుచు ప్రాముఖ్యతని కూడా మనం ఆడబడుచు అంటే అర్థమొగుడు అని అంటాము. ఏ ఇంట్లో ఆడపిల్లలు గౌరవించబడి ఆనందంగా చూడబడతారో ఆ ఇల్లు శ్రేయస్సులతో సుఖంగా ఉంటుంది. కనుక మగపిల్లల బాధ్యత ఎప్పుడూ తోబుట్టువులను గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, సహకరించాలి కష్ట సమయాల్లో. సో ఆడబడుచు ప్రాముఖ్యతని ఇక్కడ గుర్తించడం జరుగుతుంది. సో వధువుతో దంపతులకు తాంబూలాలు ఇప్పిస్తారు. తర్వాత వధువుకు ఆమె తల్లి ఒక ఉత్తరీయం లాంటి వస్త్రంలో బియ్యం పోసి పెసరపప్పు వేసి ఒక కంద పిలక వేసి ఆ మూట ముందు భాగానికి దాన్ని ముడి వేసి అది ఈ అమ్మాయికి నాభి స్థానానికి కడుపు దగ్గరికి వచ్చేలాగా నడికట్టు కట్టి ముడి వేస్తుంది. ఆ నడికట్టుని కంద పిలక బియ్యం పెసరపప్పు ఉన్న ఆ నడికట్టుని ఈ వధువు అత్తవారింటికి వెళ్ళి గృహప్రవేశం చేసేదాకా ఆ నడుంకే ఉండాలి. బియ్యము చంద్రుడికి ఇష్టము, మంగళ ద్రవ్యం. పెసరపప్పు కడుపు చలవ అంటాము, శరీరానికి చలవ చేస్తుంది. కంద పిలక ఒక్క చిన్న పిలక నాటితే చాలు వందల పిలకలు దానంతరవే తామర తంపరలాగా పుడతాయి, వర్ధిల్లుతాయి. అదే విధంగా వధువు అత్తవారింట్లో అడుగు పెట్టాక వారి వంశము ఇలాగే విస్తరించాలి, వారింట్లో అందరికీ మంగళం, శుభం కలగాలి, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, వారికి వంశం వర్ధిల్లాలి అనే కోరిక దీని ద్వారా చెప్తున్నారనమాట. ఇంకా అప్పగింతల సమయంలో అత్తవారింటి సభ్యులందరినీ పీట్ల మీద కూర్చోబెట్టి బ్రహ్మగారి ఆధ్వర్యంలో వధువు 2 చేతులను ఇలా పాలల్లో అద్ది ఆ చేతులను ఆమె భర్త చేతికి అద్దించి అలాగే ఆ పెద్దవారి చేతులకు అద్దిస్తూ అష్టవర్ష భవేత్ కన్య పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ దాస్యామి దత్తాం స్నేహేన పాలయ అంటూ ఆ కన్యను 8 సంవత్సరాలు పుత్రుడిలా పెంచా. పూర్వకాలంలో 8వ ఏట 9వ ఏట వివాహం చేసేవాళ్ళు. ప్రేమగా పెంచిన మా అమ్మాయిని నీకు అప్పగిస్తున్నా, ఇప్పటి నుంచి నువ్వు ఈమెను స్నేహ భావంతో కాపాడు అని అప్పగిస్తాడు. అలా మిగతా వాళ్ళందరికీ అప్పగిస్తే ఈ అప్పగింతలతో వారి బాధ్యతలను గుర్తు చేస్తారు. వారందరూ కూడా అమ్మాయిని తమ బిడ్డలాగా లాలిస్తామని ఆయన కోరుకుంటాడు, వీళ్ళు అంగీకరిస్తారు. ఎవరైనా కోరినప్పుడు ఆ కోరిక తీర్చాలి కదా. వీళ్ళందరూ కూడా మేము స్నేహంగా ప్రేమగా లాలనతో చూసుకుంటాము అని చెప్తారు గనక ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆ విధంగా అమ్మాయికి అత్తగారింటి సభ్యులందరి ఆదరము, భద్రత లభిస్తాయి అప్పగింతల వల్ల. ఆ అమ్మాయికి అత్తింటి సభ్యుల పరిచయం కూడా ఏర్పడుతుంది. అత్తింట్లో అడుగు పెట్టేటప్పుడు గుమ్మం మీద గ్లాసులో ధాన్యం కానీ బియ్యం కానీ పోసి ₹1 నాణ్యాన్ని ఉంచుతారు. వధువు అడుగు పెట్టేటప్పుడు మన ఇంట్లో సిరులు కురవాలి అని కోరుకుంటూ కుడికాలి బొటన వేలితో దాన్ని ఇలా నెమ్మదిగా ఆ గ్లాసును చెంబుతో దాన్ని లోపలికి తోసి అడుగు పెడుతుంది. ఇలా తోసి అడుగు పైకి పెట్టాలి. మహాలక్ష్మీదేవిలా అడుగు పెడుతుంది. సో అత్తగారింట్లో మహారాణిలా అడుగుపెట్టిన కొత్త కోడల్ని అందరూ ఆనందంతో ఆదరంతో ఆహ్వానిస్తారు. వివాహమైన తర్వాత ఆమెకు తన భర్తే సర్వస్వం అవుతాడు కదా. ఎందుకంటే మన శాస్త్రం చెప్తోంది, భారతంలో రామాయణాల్లో ఇలా చెప్తారు, మితం దదాతి పిత మితం భ్రాత మితం సుతః అమితస్య హి దాతారం భర్తారం కాన పూజయేత్. తండ్రి గాని సోదరులైనా కన్న పిల్లలైనా కొద్ది ఆనందాన్ని ఇవ్వగలరు కానీ అపరిమితమైన ఆనందాన్ని రక్షణని ఇచ్చేది భర్త. అలాంటి భర్తని ప్రేమించకుండా ఏ భార్య ఉండగలుగుతుంది? ఎన్ని అంతరార్థాలు. ఇంకా వివాహం ప్రారంభం నుంచి ఎలా జరుగుతుందో ఆ అంశాలన్నింటి గురించి సంక్షిప్తంగా రేపు తెలుసుకుందాము. వివాహము అనేది ఒక గొప్ప సంస్కారము, ఒక వేద క్రతువు, ఒక వేడుక కూడా, గొప్ప వేడుక, పండుగ లాంటిది. అందరికీ దీని గురించి తెలుసు. అయినా కూడా ఎన్నెన్ని అంశాలు ఉన్నాయో వివాహంలో వాటిని రేపు చెప్పుకుందాము.
ఇవాటికి స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. శుభం. ధన్యవాదాలమ్మా. చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వివాహ సంస్కారంలో ఉన్నటువంటి వివిధమైన అంశాలని చక్కగా చెప్పారు. ఎవరికైనా డౌట్స్ ఉంటే, ఏవైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? లేకపోతే ప్రార్థన తర్వాత చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రస్తుతానికి ఎవరు చాట్ బాక్స్ లో కూడా ఏం పెట్టలేదు. బహుశా అన్ని వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయాయేమో. వసుంధర మేడం గారు, రామకృష్ణ గారు, ఓకే స్వామి గారు చెప్పండి. మేడం గారు, విశాలాక్షి మేడం గారు, మీరు నాగవెల్లి అని చెప్పారు. కానీ నేను అనుకుంటే నాక బలి అని అంటారని అన్నాను, తెలుసుకుంటున్నానండి. కరెక్టేనా అండి? నాక బలి అంటారట కదా దాన్ని? నాకబలికి నాగవల్లికి కొద్ది తేడా ఉంది. నాకబలి అంటే నాకం అంటే స్వర్గం, నా అంటే సుఖము, స్వర్గం, ఆనందం అక్కడ ఎక్కువ ఉంటుంది శాశ్వతంగా లోకంలో కంటే, మన భూలోకంలో కంటే. అందుకని కమ్ అంటే సుఖం, సుఖము గనక అక్కం అంటే సుఖము కానిది, నా ఆ కమ్ అంటే సుఖము కానిది అంటే సుఖం. నాకము అంటే స్వర్గం. నాదు జన్మభూమి కన్నా నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది అంటాం కదా. నాక బలి అంటే స్వర్గములో ఉన్న దేవతలకు బలి సమర్పణ. వాళ్ళందరికీ కూడా బలి సమర్పణ అంటే ఆహుతులు ఇవ్వడం, వారికి ఆహారాన్ని ఇవ్వడం. మనం గుళ్ళలో కూడా బలి సమర్పణ అని అంటాము. అప్పుడు కూడా బలి సమర్పణ ఉంటుంది. గుళ్ళల్లో చేసే వివాహక్రతుల్లో, మన దేవుళ్ళకు చేసే వివాహక్రతుల్లో నాక బలి అంటారు. కానీ మన వివాహక్రతువులో నాకబలికి నాగవల్లికి తేడా ఉంది. ఓకే ఓకే. అంటే మన సాంప్రదాయంలో చేసే వివాహ వ్యవస్థలో నాగబలి అంటారు, నాగవెల్లి అంటారు. నాగవల్లి అంటాం. నాగవల్లి. సంతోషం అమ్మా. అంటే నల్ల పూసలు కట్టించడం, కాలికి మట్టెలు పెట్టడం, ఇవన్నీ నాగవల్లిలో చేస్తాం. ఇంతకుముందు తెలీదు, మీరు చెప్పిన తర్వాత తెలిసిందే. రెండు ఒకటే అనుకుంటున్నాను నేను. చాలా సంతోషం. ఎవరికైనా ఉన్నాయా అండి ప్రశ్నలు? రామకృష్ణ గారు. నమో నమః. హరి ఓం. అనుజ్ఞ అవుతే నేను తరగతి చివరిలో చేసే ప్రార్థన చేస్తాను. అలాగే ప్రార్థన చేయండి. ప్రార్థన ఇవాళ మీకు జనగణమన కూడా మీదే. సారీ అమ్మా, తప్పకుండా. సారీ అమ్మా, నేను లాస్ట్ మినిట్ లో వస్తున్నాను. అది షష్ఠి పూర్తికి పెళ్లి సాంప్రదాయము సేమ్ ఒకేలాగా చేస్తారమ్మా? అంటే ఇంత పెళ్లిలాగా చేయరు, కానీ షష్ఠి పూర్తిలో కూడా మళ్ళీ ఇలాగే పెళ్లికి చేసే పద్ధతిలోనే చేయిస్తారు. కానీ వివాహానికి ఉన్న ఇవన్నీ ఉండవు. కొంతమంది వేడుకకి మళ్ళీ చేస్తే చేసుకోవచ్చు, కానీ షష్ఠి పూర్తి ఇదే పద్ధతిలో ఉంటుంది. అది అంటే 60 ఏళ్ళు బ్రతికినందువల్ల ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలి అనే కోరికతో, దోషాలు పోగొట్టుకోవడానికి, దైవ శక్తిని సంపాదించుకోవడానికి చేసేవి. ఆ భీమరథ రకరకాలైన, అంటే 60వ ఏటి నుంచి 50వ ఏటి నుంచి చేయమనింది మన శాస్త్రంలో. 50వ ఏటు, 55వ ఏడు పూజలు, క్రతువులు. 60వ షష్ఠి పూర్తి అన్నది కొద్ది వివాహము ఎలా చేస్తామో అదే పద్ధతిలో వేడుకగా క్రతువు, దేవతా పూజలు, దానాలు అన్నీ ఉంటాయి, వేడుక కూడా ఉంటుంది. మళ్ళీ 65 ఏళ్ళకి, 70 ఏళ్ళకి, 75 ఏళ్ళకి, 80 నుండి 81 నుండి 82 వస్తే సహస్ర చంద్ర దర్శనం. మళ్ళీ 90 ఏళ్ళకి, 95 ఏళ్ళకి, 100 ఏళ్ళకి జీవించి ఉండగలిగితే
ఏమేమి పూజలు ఏ దేవతలని ఎలా అర్చించి ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పొందాలో మన శాస్త్రాలలో ఇచ్చారు. సో అదృష్టము అవకాశము సహకారము ఉన్న వాళ్ళు అవి చేసుకోవచ్చు. చేసుకుంటే దోషాలు పోతాయి, అపమృత్యు భయాలు తొలగిపోతాయి, ఆరోగ్యము ఆయుర్దాయం కలుగుతుంది. చాలా మంది మన వాళ్ళు ఏమంటారంటే పిల్లలు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు వేడుకగా భక్తితో గౌరవంతో అమ్మ నాన్నలకి షష్ఠి పూర్తి చెయ్యాలి అంటారు. అలా వాళ్ళు చేయకపోయినా ఎవరంతర వాళ్ళు షష్ఠి పూర్తి చేసుకోవచ్చు. ఆ సమయంలో పిల్లలు తల్లిదండ్రులకి పాదాలు కడిగి వారి ఆశీస్సులు తీసుకోవడం అన్నది ఒక భాగం. ఎవరి ఆయుర్దాయం ఆరోగ్యం ఆనందం కోసం, ధార్మిక నిష్ఠ కోసం, దైవ అనుగ్రహం పొందడం కోసం ఈ వీటన్నిటిని పూజలు ఆ సమయాల్లో 5 ఏళ్ళు దేవుడిస్తున్నాడు అంటే అది మన అదృష్టం అన్నమాట. అలా ఆయుర్దాయం ఇవ్వబడటం అన్నది. అందుకని కృతజ్ఞతే కాదు, అవి కావాలి అని. ఆరోగ్యం కావాలి, ఆయుర్దాయం కావాలి. ఆరోగ్యంతో కూడిన ఆయుర్దాయం లేనప్పుడు ఆయుర్దాయం వృథా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. మీ ధన్యవాదాలు. అనుజ్ఞ అవుతే ప్రార్థన చేస్తాను. చేయండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జాతీయ జనా గీతం సుఖినో భవంతు. జాతీయ గీతం పాడుకుందామండి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. జై హింద్. ధన్యవాదాలండి. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? రికార్డింగ్ క్లోజ్ చేస్తాను. ఏమైనా సందేహాలు ఉన్నాయండి? మేడం మా ఎగ్జామ్ డేట్ జూలై 13 కదండి?